స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని వசனத்தை நாம் வாசிப்போம். రెండవ తిమోతికి రాసిన పత్రిక 2 தீமோத்தேயுக்கு எழுதின நிருபம் 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి 2 వచనங்களை వాసిపోం. అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బిగ్గములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రిక 3వ అధ్యాయములో అంత్య దినములలో దేవుని యొక్క జనులలో ఉండేటువంటి పలు విధమైన స్వభావములు ఇక్కడ రాయబడి ఉన్నవి. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபத்தில் இந்த 3ஆம் அதிகாரத்தில் கடைசி காலத்தில் அந்த கொடிய காலங்கள் வரும் என்று அப்பொழுது சம்பவிக்க வேண்டிய காரியங்களை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని రాయబడి ఉన్నది. கடைசி நாட்களில் கொடிய காலங்கள் வரும் என்று அறிவாயாக என்று எழுதப்பட்டிருக்கிறது. రక్షింపబడి బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది సంఘములో విశ్వాసిగా నేను ఉన్నాను అనుకున్న ప్రతి మానవునిలో, ప్రతి విశ్వాసులో ఈ స్వభావాలు కనబడుచున్నవి. ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றிருக்கிறேன் என்று சொல்லுகிற விசுவாசிகளுக்குள்ளே இப்படிப்பட்ட சுபாவங்கள் காணப்படுகின்றன. ఇవి అంత్య దినములలో ప్రతి దేవుని బిడ్డలో ఈ స్వభావాలు ఉంటున్నవి. இது கடைசி நாட்களிலே ஒவ்வொரு விசுவாசியுடைய జీవితంలో కాణப்படுகிறது. వీటిలో గత వారములో మనుషులు స్వార్థ ప్రియులని, ధనాపేక్ష ప్రియులని, భోజన ప్రియులని 3 కార్యములు గత వారములో మనం విని ఉన్నాము. இது இந்த சுபாவங்களிலே கடந்த வாரத்திலே 3 காரியங்களான மனுஷர்கள் தற்பிரியராயும், பணப்பிரியராயும், భోజన ప్రియరాயும் இருப்பார்கள் என்று நாம் தியானித்தோம். ఈ దినమున కూడా ఇదే వాక్యమును మనము కొనసాగించి కొన్ని కార్యములు నేర్చుకున్నట్టుకు దేవుడు మనకి సహాయం చేయబోతున్నారు. இன்றைய தினமதிலும் நாம் இந்த வாக்கியத்தை தொடர்ந்து நாம் பின்பற்றி இதில் இன்னும் சில சுபாவங்களை குறித்து நாம் தியானிப்போம். 2వ వాక్యం చదవండి. 2ஆம் வசனத்தை வாசியுங்கள். ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బిగ్గములాడువారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇందులో ఉన్న మరొక గ్రూప్ చూసినట్లయితే இங்கே இருக்கிற బింకములాడువారు అని ఉన్నది. இங்கே வீம்புக்காரர் என்று சொல்லப்பட்டிருக்கிறது. బింకములాడువారు అనగా వీరికి ఆంగ్లములో ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. இந்த வீம்புக்காரர் என்றால் அது ஆங்கிலத்திலே ஒரு விசேஷமான பெயர் கொடுக்கப்பட்டிருக்கிறது. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్ వాసింది. బింకములాడువారు అనే వారికి ఆంగ్లములో ఒక మంచి పేరు ఉన్నది. బోస్టెస్ అని రాయబడి ఉన్నది. బోస్టెస్ వీంబుకారర్ என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ బింకములాడువారు అని తెలుగు భాషలో ఉన్నది. அவர்கள் வீம்புக்காரர்கள் என்று தெளிவாக தெலுங்கில் இருக்கிறது. అప్పుడు బింకములాడువారు అనగా అర్థం ఏంటి? இந்த வீம்புக்காரர் என்றால் அதனுடைய அர்த்தம் என்ன? ఎవరైనా చెప్తారండి? யாராவது சொல்ல முடியுமா? బింకములాడువారు అనగా అర్థం ఏంటి? வீம்புக்காரர் என்றால் அர்த்தம் என்ன? బింకము లాడువారు అని తెలుగులో ఉన్నది. இந்த வீம்புக்காரர் என்று தெலுங்கில் இருக்கிறது. బింకములాడువారు అనగా ఒక మాటలో మీకు అందరికి అర్థం కావాలంటే పల్లెటూరు భాష బడాయి చెప్పుకునేవాడని అర్థం. బడాయి మాటలు చెప్పుకునేవారు. ఈ విధமாக ஒரு கிராமத்திலே சொல்லப்படுகிற வழக்கத்தின்படி இந்த வீம்புக்காரருக்கு ஒரு அர்த்தம் சொல்ல வேண்டும் என்றால் அவன் பெருமையாக சில காரியங்களை சொல்லிக் கொள்வது. నా భాష కొంతమందికి అర్థం కాల, என்னுடைய பாஷை சிலருக்கு புரியவில்லை. పల్లెటూరులో లేదా టౌన్ లో కూడా కొంతమంది వినే ఉంటారు, బడాయిలు చెప్పుకునేవారు అని అర్థము. விதமாக கிராமத்தில் மாத்திரமல்ல டவுனிலும் கூட
சிலர் விதமாக சொல்லுவார்கள், சில விதமாக பெருமையாக சில காரியங்களை சொல்லிக் கொள்வார்கள். దీనికి ఇంకొక అర్థము హెచ్చులు చెప్పుకునేవారు అని అర్థము. இதற்கு இன்னொரு அர்த்தம் உயர்வாக தன்னை சொல்லிக் கொள்வது. దీనికి ఇంకొక అర్థము డంబపు మాటలు పలికేవారు అని అర్థము. இல்லாவிட்டால் இதற்கு இன்னொரு அர்த்தம் என்னவென்றால் டம்பமாக பேசுகிறவர்கள். దీనికి ఇంకొక అర్థము గర్వపు మాటలు చెప్పుకునేవారు అని అర్థము. இதற்கு இன்னொரு அர்த்தம் பெருமையாக பேசிக் கொள்வது. ఎన్ని అర్థాలు ఉన్నాయండి? இதற்கு எத்தனை அர்த்தங்கள் இருக்கின்றன? బింకమలాడేవారు, வீம்புக்காரர், బడాయి మాటలు చెప్పుకునేవారు, பெரிய வார்த்தைகளை சொல்லுகிறவர்கள், డంబపు మాటలు చెప్పుకునేవారు, டம்பம் பேசுகிறவர்கள், హెచ్చులు చెప్పుకునేవారు, உயர்வாக சொல்லுகிறவர்கள், తర్వాత గర్వపు మాటలు చెప్పుకునేవారు, பெருமையாக சொல்லிக் கொள்கிறவர்கள். ఈ విధముగా ఈ బింకమలాడువారు అనే ఈ పదమునకు అనేకమైన అర్థములు ఉంటున్నవి. ஆகையால் இவ்விதமாக வீம்புக்காரர் என்றால் அதற்கு அநேக விதமான அர்த்தங்கள் இருக்கின்றன. నేను కూడా అనేక సందర్భాలు పోయిన వారం మీకు చెప్పిన విధముగా ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క అధ్యాయమును చదువుకుంటున్నాం గానీ ఎప్పుడూ దాన్ని లోతుగా గ్రహించిన వ్యక్తిగా నేను కూడా కనబడలేదు. இவ்விதமாக அடியேனும் கூட இதை கடந்த வாரத்தில் நான் சொன்ன வண்ணமாக இந்த வசனத்தை அநேக முறை நான் படித்திருந்த போதிலும் இந்த விதமான உணர்வு எனக்கு உண்டாகவில்லை. కానీ ఈ యొక్క వాక్యమును లోతుగా ధ్యానించినప్పుడు బింకములాడువారు అనగా హెచ్చులు చెప్పుకునేవారు, డంబపు మాటలు పలికేవారు, గర్వపు మాటలు పలికేవారు, అతిశయముగా మాట్లాడేవారు, బడాయి మాటలు చెప్పుకునేవారు, హెచ్చించుకునే ఒక గ్రూపు వారిని ఈ బింకములాడేవారు బయలుపరుచున్నారు. இங்கே அதிகமாக இந்த வசனத்தை தியானிக்கும் போது இந்த வீம்புக்காரர்கள் என்றால் தற்பெருமை கொள்வர்கள், இந்த பெருமையாக சொல்லிக்கிறவர்கள், வீம்பான வார்த்தைகள் பேசுகிறவர்கள், மேட்டிமையான காரியங்களை சொல்லுகிறவர்கள், உயர்வாக பேசிக் கொள்ளுகிறவர்கள், பெருமையாக நடக்கிறவர்கள் என்று இதை குறித்து காண்கிறோம். రక్షింపబడినటువంటి ఒక దేవుని బిడ్డలు ఈ స్వభావము అంత్య దినములలో వారి జీవితంలో ఉంటుందని పౌలు దీనిని హెచ్చరిక చేస్తున్నారు. ரட்சிக்கப்பட்ட ஜனங்களுக்குள்ளே கடைசி காலங்களிலே இந்த சுபாவம் காணப்படுகிறது என்று ஒரு எச்சரிப்பாக அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். వారు రక్షింపబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు ప్రారంభములో వారు చాలా హంబులుగా తగ్గింపులో ఉంటున్నారు. కానీ చివరి దినాలలో వారి జీవితములో బింకమలాడేటువంటి స్వభావం ఉంటుంది. அவர்கள் ஆரம்ப நாட்களிலே ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற ஆரம்ப நாட்களிலே அவர்கள் மிகவும் தாழ்மையாக எளிமையாக காணப்படுகிறார்கள். ஆனால் அவர்களுக்குள்ளே தான் கடைசி காலங்களிலே வீம்புக்காரர்களாய் மாற்றப்படுகிறார்கள். ఈ బింకమలాడేవారు అనగా ఇది యాంటీ క్రైస్ట్ యొక్క స్పిరిట్ ను బయలుపరుస్తుంది. இந்த வீம்பாக பேசுகிற காரியங்கள் இது ஆன்டி கிறிஸ்துவுடைய ஆவியாக காணப்படுகிறது. అంత్యక్రీస్తు యొక్క ఆత్మను ఇది బయలుపరుచున్నది. இது அந்தி கிறிஸ்துவின் ஆவியை தான் வெளிப்படுத்துகிறது. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ చివరి దినాలలో దేవుని యొక్క జనులలో ఈ ఆత్మ క్రియ చేస్తున్నది. அப்படியானால் அந்தி கிறிஸ்துவின் ஆவி கடைசி காலங்களிலே தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே கிரியை செய்கிறது. వాళ్ళు రక్షింపబడిన ప్రారంభములో పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు మాట్లాడి ప్రవచనములు వారు చెప్పినప్పటికీ ప్రభు రాకడ యొక్క చివరి దినాలలో వారిలో అంత్యక్రీస్తు యొక్క స్పిరిట్ కూడా క్రియ చేస్తుంది. அவர்கள் ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று தீர்க்கதரிசனத்தை உடையவர்களாயிருந்த அந்த ஆரம்ப காலங்களை விட்டு இந்த கடைசி காலங்களில் கர்த்தருடைய வருகையின் நாட்களுக்கு முன்னதாக அவர்கள் வீம்புக்காரர்களாய் மாற்றப்படுகிறார்கள். ప్రారంభములో పరిశుద్ధాత్మ వారిలో క్రియ చేస్తూ ఉండవచ్చును. ஆரம்ப நாட்களிலே பரிசுத்தாவியானவர் அவர்களுக்குள்ளே கிரியை செய்திருக்க கூடும். కానీ ప్రభు రాకడ యొక్క సమీపమైన ఆ కడవరి దినములలో, అంత్య దినములలో మనుషుల మధ్యలో, దేవుని యొక్క జనుల మధ్యలో బింకమలాడే ఒక స్పిరిట్, అంత్యక్రీస్తు యొక్క ఆత్మ వారి జీవితంలో క్రియ చేస్తున్నది. அவர்கள் கர்த்தருடைய வருகையின் நாட்களுக்கு முன்னதாக கடைசி காலங்களிலே அவர்களுக்குள்ளே இந்த வீம்பாக பேசுகிற இந்த காரியங்கள் அந்தி கிறிஸ்துவின் ஆவி அவர்களுக்குள்ளே காணப்படுகிறது. ఈ అంత్యక్రీస్తు యొక్క ఆత్మను గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యం చదువుకుందాం. இந்த அந்தி கிறிஸ்துவின் காரியத்தை குறித்து வெளிப்படுத்தல் விசேஷம் 13ஆம் அதிகாரம் 5ஆம் 6ஆம் வசனங்களை வாசிப்போம். డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరుపాన్ అధికారము దానికి ఏర్పాటాయిను. కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ
క్రూర మృగమును గురించి మనము చూడగలుగుతున్నాము. இங்கே மிருகத்தை குறித்து நாம் வாசிக்கிறோம். ఈ క్రూర మృగము సముద్రములో నుండి అది పైకి వచ్చుచున్నది. இந்த கொடிய மிருகம் அது சமுத்திரத்திலிருந்து அது நிலத்திற்கு வருகிறது. దీనికి ఒక నోరు ఇవ్వబడినది. ఆ నోరుతో అది డంబపు మాటలు పలుకును అని రాయబడి ఉన్నది. இதற்கு ஒரு வாய் கொடுக்கப்பட்டது. அந்த வாயினால் அது பெருமையானவைகளை பேசுகிறது. 13వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. 13ஆம் அதிகாரம் 1ஆம் வசனம் வாசியுங்கள். మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఇక్కడ உண்டாகட்டும். క్రూర మృగము అనేటువంటి ఒక జంతువు సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచితనని యోహోను భక్తుడు సెలవిస్తున్నాడు. இங்கே சமுத்திரத்திலிருந்து ஒரு கொடிய மிருகம் அது பூமிக்கு ஏறி வர கண்டேன் என்று யோவான் தன்னுடைய தரிசனத்தில் கண்டு சொல்கிறார். దానికి 7 తలలను 10 కొమ్ములు ఉన్నట్లుగా ఆయన బయలుపరుచున్నాడు. அதற்கு 7 தலைகளும் 10 கொம்புகளும் இருந்ததாக அவர் வெளிப்படுத்துகிறார். ఇది సముద్రములో నుండి పైకి వచ్చేటువంటి ఒక క్రూర మృగము. இது சமுத்திரத்திலிருந்து நிலத்திற்கு ஏறி வந்த ஒரு கொடூர மிருகம். ఆ ఒక మృగము ఏ విధముగా సముద్రములో నుండి పైకి వచ్చుతున్నది. இந்த மிருகம் எவ்விதமாக சமுத்திரத்திலிருந்து நிலத்திற்கு வருகிறது? సముద్రములో నుండి చేపలు, పీతలు, రొయ్యలు ఇవి మాత్రమే పైకి రావాలి. இந்த சமுத்திரத்திலிருந்து எப்பொழுதும் இந்த மீன்களும் நண்டுகளும் இந்த இறால்களும் தான் வெளியே வர வேண்டும். కానీ అక్షరానుసారమైనటువంటి క్రూర మృగము సముద్రములో రావడానికి వీలు లేదు. ஆனால் எழுத்தின்படி ஒரு கொடிய மிருகம் சமுத்திரத்திலிருந்து நிலத்திற்கு ஏறி வர முடியாது. కనుక ఈ సముద్రము అని చెప్పినప్పుడు లోకాన్ని బయలుపరుచున్నది. இந்த சமுத்திரத்தின் ஓரம் என்றால் அது உலகத்தை காட்டுகிறது. ఈ లోకములో సముద్రం అనే లోకములో నుండి ఒక క్రూర మృగము పైకి వస్తుంది. இந்த சமுத்திரத்தின் ஓரத்திலிருந்து இந்த கொடிய மிருகம் இந்த உலகத்திற்கு வருகிறது. కనుక ఈ క్రూర మృగము ఇది రాజకీయ పరమైన ఒక వ్యక్తిని బయలుపరుచున్నది. இந்த கொடிய மிருகம் என்றால் இது ஒரு அரசாங்க ஒரு மனிதனைத்தான் காட்டுகிறது. ఇదే అధ్యాయము 13వ అధ్యాయం 11వ వచనములో భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చినట్టుగా యోహోను చూస్తున్నాడు. இதே 13ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலே இதே பூமியிலிருந்து கொடிய மிருகம் வானத்திற்கு ஏறியதாக அப்போஸ்தலனாகிய யோவான் பார்க்கிறார். అది ఆ మొదటి క్రూర మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ భూమిలో నుండి పైకి వచ్చే మరొక క్రూర మృగమును గురించి రాయబడి ఉన్నది. இங்கே பூமியிலிருந்து ஏறி வந்த வேறொரு மிருகத்தை குறித்து வாசிக்கிறோம். ఈ క్రూర మృగానికి గొర్రె పిల్ల వంటి కొమ్ములు ఈ మృగానికి ఉంటున్నవి. இந்த మిருగத்திற்கு ఆటుకుట్టియానவர் போல 2 கொம்புகள் உண்டு. ఇది మతపరమైన నాయకుడిని బయలుపరుచున్నది. இது மத சம்பந்தமான ஒரு தலைவனை குறிக்கிறது. కనుక ఈ రెండు కూడా క్రూర మృగములు అని పేరు ఇక్కడ రాయబడి ఉన్నది. இந்த 2 மிருகத்திற்கும் கொடிய மிருகம் என்று இங்கே பெயர் கொடுக்கப்பட்டிருக்கிறது. ఈ క్రూర మృగమునకు ఒక నోరు ఇవ్వబడినది. இந்த கொடிய மிருகத்திற்கு ஒரு வாய் கொடுக்கப்பட்டது. ఆ నోరు ద్వారా డంబపు మాటలు పలుకుచున్నది. அந்த வாயினால் இது பெருமையானவைகளை பேசுகிறது. ఈ క్రూర మృగము అంత్యక్రీస్తుని బయలుపరుచున్నది. இந்த கொடிய மிருகம் அந்தி கிறிஸ்துவை தான் காட்டுகிறது. సంఘము ఎత్తబడే దానికి ముందు అంత్య దినాలలో దేవుని జనులలో ఈ యొక్క బింకములు ఆడేవారిగా ఆ స్వభావం కలిగిన వారు అనేక మంది ఉంటున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகைக்கு முன்னதாக கடைசி காலங்களிலே இந்த தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்த கொடிய சுபாவமான ஈம்புக்காரராய் இருப்பது ఒకవేళ காணப்படுகிறது. పరిశుద్ధాత్మ పొంది ఉండవచ్చును. ஒருவேளை பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றிருக்க கூடும். అనేక సంవత్సరాల నుండి నేను పాత విశ్వాసాన్ని చెప్పుకుంటూ వారు ఉండవచ్చును. அநேக வருடங்களாக நான் பழைய விசுவாசிதான் என்று அவர்கள் சொல்லி வந்திருக்க கூடும். లేదా పితరుల కాలము నుండి నేను క్రైస్తవునని వారు చెప్పుకొని ఉండవచ్చును. இல்லை என்றால் முற்பிதாக்களின் காலங்களிலிருந்தே நான் கிறிஸ்தவன் தான் என்று சொல்லக்கூடும். కానీ వారిలో క్రియ చేసేటువంటి మాటలు డంబపు మాటలు అది అంత్యక్రీస్తు యొక్క ఆత్మని బయలుపరుచున్నది. ஆனால் அவர்களுக்குள்ளே காணப்படுகிற அந்த வீம்புக்காரத்தனம் அது அந்த கிறிஸ்துவின் ஆவிக்குரியதா இருக்கிறது. ఇక్కడ సముద్రములోని వచ్చే క్రూర మృగము ఒకే జంతువు 4 రూపములతో కనబడుతున్నది. இங்கே சமுத்திரத்திலிருந்து ஏறி வந்த கொடிய மிருகம் அது ஒரே ஒரு ஜீவன் தான். அது 4 விதமாக காணப்படுகிறது. 13వ అధ్యాయం మొదటి నుండి చదవండి. 13ஆம் அதிகாரம் முதல் வசனத்திலிருந்து வாசியுங்கள். మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని.
దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఈ ఉండాగట్టే. యొక్క మృగము 4 జంతువుల రూపములో ఒకే జంతువు కనబడుతున్నది. இந்த 4 ஜீவன்களுடைய விதத்திலே இந்த ஒரே ஜீவன் காணப்படுகிறது. ఇది మొట్టమొదటగా సింహము వలె కనబడుతున్నది. இது முதலாவதாக சிங்கத்தை போல் காணப்படுகிறது. రెండవది ఎలుగుబంటి జంతువు వలె కనబడుతుంది. இரண்டாவதாக கரடியை போன்று அது காணப்படுகிறது. మూడవది చిరుతపులి జంతువు వలె కనబడుతుంది. மூன்றாவதாக சிறுத்தைப்புலி என்கிற ஜீவனை போல காணப்படுகிறது. నాలుగవది క్రూర మృగముగా కనబడుతున్నది. நான்காவதாக கொடிய மிருகமாய் காணப்படுகிறது. ఒకే జంతువు 4 రూపములతో కనబడుతున్నది. இந்த ஒரே மிருகம்தான் 4 జీవన్గளாய் காணப்படுகிறது. ఈ 4 జంతువులు 4 సామ్రాజ్యాల్ని బయలుపరుచున్నది. இந்த 4 జీవన్களும் 4 సామ్రాజ్యங்களை కాட்டுகிறது. సింహము అనే ఈ జంతువు బాబులోను సామ్రాజ్యాన్ని బయలుపరుచున్నది. இந்த சிங்கம் என்கிற ஜீவன் அது பாபிலோன் சாம்ராஜ்யத்தை காட்டுகிறது. ఎలుగుబంటనే జంతువు మేదియా పార్షియా సామ్రాజ్యాన్ని బయలుపరుస్తుంది. இந்த கரடி என்கிற ஜீவன் அது மேதியா பெர்ஷியா சாம்ராஜ்யத்தை காட்டுகிறது. చిరుతపులి గ్రీకు సామ్రాజ్యాన్ని బయలుపరుచున్నది. இந்த சிறுத்தை புலி கிரீக் சாம்ராஜ்யத்தை காட்டுகிறது. క్రూర మృగము రోమా సామ్రాజ్యాన్ని బయలుపరుచున్నది. இந்த கொடிய மிருகமானது ரோம சாம்ராஜ்யத்தை காட்டுகிறது. ఒకే జంతువు 4 జంతువుల రూపములో కనబడుతున్నది. இந்த ஒரே ஜீவனானது 4 ஜீவன்களை போல காணப்படுகிறது. 4 జంతువులు 4 సామ్రాజ్యాలకు సాదృశ్యముగా ఉన్నది. இந்த 4 ஜீவன்கள் 4 சாம்ராஜ்யங்களுக்கு அடையாளமாக இருக்கிறது. అందువల్ల ఈ క్రూర మృగానికి డంబముగా మాట్లాడే ఒక నోరు దానికి ఇవ్వబడినది. இந்த கொடிய மிருகத்திற்கு ஈம்பாக பேசக்கூடிய ஒரு வாய் கொடுக்கப்பட்டது. ఇదే అనుభవం దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో దానియేలు యొక్క భక్తుడు కూడా సముద్రములో నుండి పైకి వచ్చే 4 జంతువులను ఆయన చూస్తున్నాడు. இதே அனுபவத்தை தானியேலும் கூட அவன் தன்னுடைய தரிசனத்திலே சமுத்திரத்திலிருந்து ஒரு மிருகம் ஏறி வர கண்டான். 7వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదవండి. 7వ అధికారం 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది. మొదటిది సింహము పోలినది. గాని దానికి పక్షిరాజు. రెండవది 5వ వచనం చదవండి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అటుతరు. మూడవది 6వ వచనం చదవండి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక మూడవ జంతువు చిరుతపులిని పోలినది. 4వది 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును నగు 4వ జంతువు ఒకటి కనబడెను. 4వ జంతువు ఘోరమును భయంకరమైన ఒక జంతువు. 4வது జీవన్ అది ఘోర మిరుగం. ఇప్పుడు 8వ వాక్యం చదవండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచును. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. నీ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును దానికి ఉండెను. அந்த கொம்பிலே மனுஷ கண்களுக்கு ஒப்பான கண்களும் பெருமையானவர்களை பேசும் ஒரு வாயும் கொடுக்கப்பட்டது. ఇక్కడ దానియేలు యొక్క భక్తుడు చూచిన ఈ దర్శనములో మహాసముద్రములో నుండి 4 జంతువుల పైకి వచ్చినట్టుగా ఆయన దర్శనమును చూస్తున్నాడు. இங்கே தானியேல் பக்தன் அவன் கண்ட தரிசனத்திலே மகா சமுத்திரத்திலிருந்து 4 மிருகங்கள் வந்ததாக அவன் காண்கிறான். ఈ 4 జంతువులు ఒకే రకమైన జంతువులు కాదు. இந்த 4 జీవన్களும் ஒரே విధமான జీవన్கள் அல்ல. ఈ 4 జంతువులు ఒకదానికొకటి వ్యతిరేకముగా భిన్నములై ఉన్నటువంటి జంతువులు. இந்த 4 జీవన్களுக்கும் ஒன்றுக்கு ஒன்று எதிர்மறையான விரோதமான ஜீவன்களாய் ఈ காணப்பட்டது. 4 జంతువులు 4 సామ్రాజ్యాలని బయలుపరుచున్నది. ஆம், இந்த 4 ஜீவன்களும் 4 சாம்ராஜ்யங்கள். ఇది చరిత్ర ప్రకారంగా చూచినట్లయితే 4 సామ్రాజ్యాలకి సూచన. இது சரித்திர பிரகாரமாக நாம் பார்ப்போம் என்றால் இது 4 சாம்ராஜ்யங்கள் தான். మరొక కోణములో ఈ 4 జంతువులను మనం చూచినట్లయితే இன்னொரு விதத்திலே நாம் இந்த 4 ஜீவன்களை பார்ப்போம் என்றால் సింహము అనగా సాతానికి సాదృశ్యము, కోపము కలిగిన మనుషుడికి సాదృశ్యము. இந்த சிங்கம் என்றால்
இவன் சாத்தானுக்கு அடையாளம், இல்லாவிட்டால் கோபப்படுகிறவனுக்கு அடையாளம். రెండవది ఎలుగుబంటి అనగా మాంస క్రియలు, శరీర సంబంధమైన క్రియలకి సాదృశ్యముగా ఉంటుంది. இந்த இரண்டாவதாக கரடி என்று சொல்லும் போது இது மாம்சத்தை விரும்புகிற ஜனங்களை குறிக்கிறது. దావీదు ఎలుగుబంటిని సింహమును చీల్చివేసి ఉన్నాడు. இந்த தாவீது சிங்கத்தையும் கரடியும் அவன் பீச்சிருந்தான். మూడవదిగా చిరుత పులిని గురించి రాయబడి ఉన్నది. மூன்றாவதாக சிறுத்தை புலியை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. చిరుత పులి అనగా ఒక మనుషుడు రక్షింపబడినా సరే అతని జీవితంలో మార్పు లేని వాడుగా ఉంటున్నాడు. இந்த ஒருவன் ரட்சிக்கப்பட்டாலும் அவனுடைய ஜீவியத்திலே மாறுதல் இல்லாதவன். దీని గురించి ఇర్మియా గ్రంథములో మనందరికీ తెలుసు. కూషు దేశస్థుడు తన మచ్చలను మార్చుకోగలిగిన ఎడల చిరుత పులిని గురించి అక్కడ ఉన్నది చూడండి. இதை குறித்து நாம் எரேமியாவில் பார்ப்போம் என்றால் 13:23 ఇర్మియా గ్రంథం 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ఎథియోపియన్ తన తోலை மாற்றக்கூடுமா? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చివింగి తన పుల్లిகளை மாற்றக்கூடுமோ? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వెళ్ళపడును. చిరుతపులి మచ్చలను మార్చుకోవడానికి వీలు పడినట్లయితే కీడు చేయడానికి, పాపం చేయడానికి అలవాటు పడిన మీరును మీ జీవితం మార్చుకోవడానికి వీలు పడును. ஒருவேளை சிவிங்கி தன் புள்ளிகளை மாற்றக்கூடும் என்றால் தீமை செய்து పాపం செய்து பழகின நீங்களும் நன்மை செய்யக்கூடும். అప్పుడు ఇక్కడ చిరుత పులి అనగా మార్పు లేని జీవితము కలిగిన పాపి అయిన మనుషుని బయలుపరుచున్నది. அப்படியானால் இங்கே சிறுத்தை புலி என்று சொல்லும் போது அது மாறுதல் இல்லாத ஒரு பாவியான மனுஷனை தான் காட்டுகிறது. నాలుగవ జంతువు ఘోరమును భయంకరమైనది. இந்த நான்காவது జీవనాனது ఘోరமும் భయంకరముமான మిருగం. అనగా ఇది రోమా సామ్రాజ్యము. దానిని మనము ఇంకా స్పిరిచువల్ గా చూచినట్లయితే అది కఠినమైన ఒక స్వభావాన్ని బయలుపరుచున్నది. இது ரோம சாம்ராஜ்யத்தை காட்டுகிறது. ஆவிக்குரிய விதத்திலே நாம் பார்ப்போம் என்றால் இது கடினமான ஹிருதயமுடைய ஒரு ஜீவியத்தை காட்டுகிறது. ఒక ప్రక్క ఈ 4 జంతువులు 4 సామ్రాజ్యాలకు సాదృశ్యముగా ఉన్నప్పటికీ நான் ஒரு பக்கத்திலே இந்த 4 ஜீவன்களும் இது 4 விதமான சாம்ராஜ்யங்களுக்கு அடையாளமாய் இருந்த போதிலும் మరొక ప్రక్క ఈ 4 జంతువులు 4 స్వభావాలకు సాదృశ్యము. இன்னொரு பக்கத்திலே இந்த 4 ஜீவன்களும் 4 சுவாபங்களுக்கு அடையாளம். సింహము కోపము సాతానికి సాదృశ్యము. இந்த சிங்கம் கோபத்திற்கும் சாத்தானுக்கும் அடையாளம். ఎలుగుబంటి శరీర క్రియలకు సాదృశ్యముగా ఉంటున్నది. இந்த கரடியானது மாம்ச கிரியைகளுக்கு அடையாளமாய் இருக்கிறது. చిరుత పులి జీవితంలో మార్పు లేని ఒక పాపి అయిన మనుషుని బయలుపరుచున్నది. இந்த சிறுத்தை புலியானது தன்னுடைய ஜீவியத்தில் மாறுதல் இல்லாத பாவியை குறிக்கிறது. క్రూర మృగము ఇది కఠినమైన స్వభావాన్ని బయలుపరుచున్నది. இந்த கோர மிருகமானது கடினமான சுபாவம் உள்ள மனுஷனை ఈ காட்டுகிறது. 4 స్వభావములు అంత్య దినములలో ఒకే మనుషుడిలో ఈ 4 స్వభావాలు కనబడుతున్నవి. இந்த கடைசி காலத்திலே இந்த ஒரே மனிதனில் தான் இந்த 4 சுபாவங்களும் காணப்படுகிறது. దానియేలు గ్రంథములో 7వ అధ్యాయములో ఈ 4 జంతువులు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో ఒకే జంతువుల్లో ఈ 4 రూపములు కనబడుతున్నవి. இங்கே தானியேல் புஸ்தகத்திலே 4 வித்தியாசமான ஜீவன்கள், வெளிப்படுத்தின புஸ்தகத்திலே ஒரே ஜீவன்களிலே 4 விதமானவை காணப்படுகின்றன. దానియేలు గ్రంథములో క్రీస్తుకు పూర్వము బయలుపరిచిన ఆ 4 జంతువుల యొక్క రూపములు అంత్య దినములలో ప్రకటన గ్రంథకర్తని యోహానుకి దేవుడు ఒకే రూపములో ఆ జంతువును బయలుపరుచున్నాడు. கிறிஸ்துவுக்கு முன்னதாக தானியேலுக்கு கண்ட தரிசனத்திலே காணப்பட்ட 4 ஜீவன்கள் வெளிப்படுத்தின விசேஷத்திலே வரப்போகிற காலத்திலே இது 4 விதமான வித்தியாசங்கள் ஒரே ஜீவனில் காணப்படுகிறது. అంత్య దినములలో దేవుని యొక్క జనులలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనమని పౌలు తిమోతికి తెలియజేస్తున్నారు. இந்த கடைசி காலங்களிலே கொடிய காலங்கள் வரும் என்று அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதுகிறார். ఆ అపాయకరమైన కాలములోనే రక్షింపబడిన దేవ జనులలో బింకమలాడేవారు ఒక గ్రూప్ వారు ఉంటున్నారు. அந்த கடைய காலங்களில் தான் ரட்சிக்கப்பட்டவர்களுக்குள்ளே வீம்புக்காரர் காணப்படுகிறார்கள். ఆ వార్తలు మనం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతున్నది. அந்த காரியத்தை நாம் கேட்கும் போது நமக்கு ஆச்சரியம் உண்டாகும். మీరు రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందారు,
వీరి మాటలేంటి ఇంత వ్యత్యాసంగా ఉన్నవి? இவர்கள் ரட்சிக்கப்பட்டார்கள், ஞானஸ்நானம் எடுத்தார்கள், அபிஷேகம் பெற்றார்கள். இவர்களுடைய பேச்சு ஏன் ஜீவிதமாயிருக்கிறது? వీరు పరిశుద్ధాత్మ పొందిన వారు, పెంతెకోస్తు సంఘానికి చెందిన వారు, వీరు నోరు ఏంటి డంబము మాటలు మాట్లాడుతున్నదని అనేక మంది క్రైస్తవులు ఆశ్చర్యపోతున్నారు. இவர்கள் பரிசுத்தாவின் அபிஷேகம் பெற்றவர்கள், இந்த பெந்தெகோஸ்து மிஷனை சேர்ந்தவர்கள், இவர்களுடைய பேச்சுகள் ஏன் இப்படி மீமுக்காரராய் காணப்படுகிறார்கள் என்று கிறிஸ்தவர்கள் ఈ యొక్క காண்கிறார்கள். పింకములు ఆడేవారు అనగా అంత్యక్రీస్తు యొక్క ఆత్మ కలిగి ప్రవర్తించేవారని అర్థము. இந்த மீமுக்காரர்கள் என்றால் இவர்கள் அந்த கிறிஸ்துவின் ஆவியுடையவர்களாய் நடக்கிறவர்கள் என்று அர்த்தம். అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అనగా డంబము మాటలు పలికేవారని అర్థము. இந்த அந்த கிறிஸ்துவின் ஆவியை உடையவன் என்றால் அவன் வீம்பான வார்த்தைகளை பேசுகிறவன் என்று அர்த்தம். రక్షింపబడిన దేవుని యొక్క జనులు దానికి తగిన కోణములో వారి యొక్క మాటలు వారి నోట్లో నుండి రావడం లేదు. ரட்சிக்கப்பட்ட ஜனங்களுடைய வாயிலிருந்து அவர்கள் ரட்சிக்கப்பட்ட விதத்திற்கு ஏதுவான வார்த்தைகள் வருவதில்லை. ఒక పెంతెకోస్తు దేవునికి బిడ్డలో నుండి యోగ్యమైన మాటలు వారి నోట్లో నుండి రావడం లేదు. ஒரு பெந்தெகோஸ்து அனுபவமுடைய ஒரு தேவனுடைய பிள்ளையுடைய வாயிலிருந்து தகுதியான வார்த்தைகள் வெளிப்படுவதில்லை. పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డ నోట్లో నుండి యోగ్యమైన వార్తలు రావడం లేదు. பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற தேவனுடைய பிள்ளையின் வாயிலிருந்து தகுதியான வார்த்தை வெளிப்படுவதில்லை. అంత్య దినములలో వారి నోటిలో నుండి డంబపు మాటలు, గర్వపు మాటలు వారి నోటిలో నుండి బయలుదేరుచున్నవి. கடைசி காலங்களிலே அவர்களுடைய வாயிலிருந்து இந்த வீம்பான வார்த்தைகளும் பெருமையான பேச்சுகளும் தான் காணப்படுகிறது. ఇదే అంత్యక్రీస్తు యొక్క ఆత్మను బయలుపరుచున్నది. இதுதான் அந்த கிறிஸ்துவின் ஆவியை காட்டுகிறது. అందువల్ల ఆ గడ సర్పానికి ఒక నోరు ఇవ్వబడినది, ఆ నోటితో డంబపు మాటలు పలుకుతున్నది. ஆகையால் தான் அதற்கு ஒரு வாய் கொடுக்கப்பட்டது, அந்த வாயினால் தான் அது பெருமையானவர்களையும் பேசுகிறது. ఆ మాటతో దేవ దూషణ పలుకుతున్నది. அந்த வாயினால் தேவனை தூஷிக்கிறது. ఆ యొక్క గడ సర్పానికి 42 నెలలు బాధించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. அந்த வலு சர்ப்பத்தை 42 நாட்கள் பாதிப்பதற்காக தேவன் அனுமதி தந்தார். 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలని బయలుపరుచున్నది. அந்த 42 மாதங்கள் என்றால் 3.5 வருடத்தை தான் காட்டுகிறது. కృపా కాలం ముగింపబడిన తరువాత శ్రమల కాలములో ఈ గడ సర్పం శక్తివంతంగా క్రీచేబోతున్నాడు. இந்த கிருபையின் காலத்திற்கு பின்பு அந்த 3.5 வருட உபத்திரவ காலத்திலே இந்த வலு சர்ப்பம் வல்லமையாக கிரியை செய்ய போகிறது. అందువల్ల ఈ భింకములాడేవారు అనగా సాతానిక ఆత్మ కలిగిన వారు. யாகியால் இந்த வீம்புக்காரன் என்றால் அவர்கள் சாத்தானின் ஆவியை உடையவர்கள். అంత్య దినములలో దేవుని బిడ్డలుగా కనబడుచున్న వారిలో ఈ భింకములాడేవారు ఒక గ్రూపు వారు ఉన్నారని పౌలు తెలియపరుస్తున్నారు. கடைசி நாட்களிலே தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே வீம்புக்காரர் ஒரு கூட்டத்தார் இருக்கிறார்கள் என்று அந்த அப்போஸ்தலன் కనుక பவுல் ఈ சொல்கிறார். భింకములాడేవారే బడాయి మాటలు పలికేవారు. இந்த வீம்புக்காரர்கள் தான் பெருமையான பேச்சை ఈ பேசுகிறார்கள். యొక్క భింకములాడేవారే డంబము మాటలు పలికేవారు. இந்த வீம்புக்காரர் தான் தம்பமான வார்த்தைகளை ఈ பேசுகிறார்கள். భింకములాడేవారే గొప్పలు చెప్పుకునేవారు. இந்த வீம்புக்காரர்கள் தான் பெரிய காரியங்களை ఈ பேசுகிறார்கள். భింకములాడేవారే గర్వపు మాటలు పలికేవారు. இந்த வீம்புக்காரர்கள் தான் பெருமையான வார்த்தைகளை ఇది பேசுகிறவர்கள். యోగ్యమైన దేవుని బిడ్డల యొక్క స్వభావము కాదు. இது தகுதியான தேவனுடைய பிள்ளைகளுடைய சுபாவம் அல்ல. ఈ అంత్యక్రీస్తు యొక్క స్వభావము కలిగిన వార్తలను బయలుపరుచున్నది. இது அந்த கிறிஸ்துவுடைய சுபாவம் உள்ள வார்த்தைகளை வெளிப்படுத்துகிறது. ఈ యొక్క డంబముగా మాట్లాడే ఈ వార్తలు, ఈ మాటలు గర్వముగా అతిశయించిన నెబుకద్నెజరు రాజులు ఈ గర్వము ప్రవేశించింది. இந்த டம்பமான வார்த்தைகளை பேசுகிற இந்த அனுபவம், இந்த வீம்பாக மேன்மையாக பேசுகிற அனுபவம் இந்த நேச்சாருடைய జీవితంలో ప్రవేశించారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మనం చదువుకుందాం. தானியேல் புஸ்தகம் 4ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களை வாசிப்போம். రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడకు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నెబుకద్నెజరు ఆయన లోకములో ఉన్న సకల జనులకు ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి జనమునకు దేవుడు చేసిన అద్భుతములు మహత్కార్యములు ఆయన ప్రకటన చేయుచున్నాడు. இப்பொழுது ராஜாவாகிய நேபுகாத்நேச்சார் சகல ஜனத்தாருக்கும் ஜாதியாருக்கும்
எல்லா பாஷைக்காரருக்கும் தேவன் செய்த மகத்துவமான காரியங்களை அறிவிக்கிறான். ఆయన తెలియపరచడం మాత్రమే కాకుండా ఇదే 4వ అధ్యాయం 30-31 వచ్చినట్లయితే ఆయన గర్వపడి అతిశయించి ఆయనకు నోరు డంబపు మాటలు పలికినట్టుగా రాయబడి ఉన్నది. அவன் மகத்துவமான காரியங்களை பேசியது மாத்திரமல்ல, இதே அதிகாரத்திலே 30-31 வசனத்தில் அவன் தற்பெருமை கொண்டதாக பேசியதாக காணப்படுகிறது. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. నెబుకద్నెజరు రాజు గర్వముగా డంబపు మాటలు పలికి ఉన్నాడు. இப்பொழுது நேபுகாத்நேச்சர் ராஜா அவன் பெருமையாக அவன் வார்த்தைகளை பேசுகிறான். ఈ బబులోను మహానగరమును నేను కట్టించేను. இந்த మహత్వமான మహా బాబిలోனை நான் கட்டினேன் அல்லவா? నా బలాధికారం వలన నేను కట్టాను. என் மகிமை பிரபாவத்திற்கு நான் கட்டினேன். నా ప్రభావ మహిమ వలన నేను కట్టాను. என்னுடைய மகிமையின் பிரபாவத்திற்காகவே நான் నా கட்டினேன். రాజధాని నగరముగా నేను కట్టాను. இதை தலைநகர பட்டணமாக நான் கட்டினேன். ఇక్కడ ఆయన నేను నేను నా అని 5 సందర్భాలు ఉపయోగిస్తున్నాడు. இங்கே அவன் என்னுடையது என் என் என்று அவன் 5 முறை உபயோகித்திருக்கிறான். ఇదే యెషయా గ్రంథం 14వ అధ్యాయములో లూసిఫర్ కూడా 5 సార్లు నేను 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 అని హెచ్చించుకున్నది. இவ்விதமாகவே ஏசாயா 14ஆம் அதிகாரத்தில் லூசிபரும் கூட நான் 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 என்று 5 முறை உபயோகித்திருக்கிறான். ఆంగ్ల బైబిల్లో ఐ ఐ ఐ అని 5 సార్లు రాయబడి ఉన్నది. ஆங்கில வேதாகமத்திலே ஐ ஐ என்று 5 முறை ఇక్కడ எழுதப்பட்டிருக்கிறது. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-31లో నెబుకద్నెజరు నేను 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 నా బలాధికారం అని 5 సార్లు పలికి ఉన్నాడు. அவ்விதமாகவே தானியேல் 4ஆம் அதிகாரம் 31ஆம் வசனத்திலே நான் நான் என் என் என்று நேபுகாத்நேச்சார் உபயோகித்திருக்கிறார். తన మనసులో ఆయన గర్వపడి ఉన్నాడు. அவருடைய இதயத்திலே மேன்மை பாராட்டினார். ఇదే లూకా సువార్త 18వ అధ్యాయములో పరిసయ్యుడు సుంకను గురించి రాయబడి ఉన్నది. அவ்விதமாகவே லூக்கா சுவிசேஷம் 18ஆம் அதிகாரத்திலே ஆயக்காரனை குறித்து பரிசேயனை குறித்து எழுதப்பட்டிருக்கிறது. 18వ అధ్యాయం 10వ వాక్యం నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే 18ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தை வீட்டிற்கு போய் வாசிப்பீர்கள் என்றால் అక్కడ పరిసయ్యుడు కూడా 5 సార్లు తను తాను హెచ్చించుకుంటున్నాడు. அங்கே பரிசேயனும் தன்னைத்தானே 5 முறை அவன் உயர்த்தி கொண்டான். నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. நான் வாரத்திற்கு 2 முறை உபவாசிக்கிறேன். నా యొక్క రాబడిలో దశమ భాగం ఇస్తున్నాను. என்னுடைய வருவாயிலே நான் தசமபாகம் கொடுக்கிறேன். సుంకరవలే నేను లేను. நான் ஆயக்காரனை போல அல்ல. అని తను తాను హెచ్చించుకొని 5 సార్లు మనసులో గర్వపడి ఉన్నాడు. அவ்விதமாக தன்னைத்தானே அவன் உயர்த்திக் கொண்டு 5 முறை அவன் தன்னிலே பெருமை கொண்டான். లూకా సువార్త 18లోను దానియేలు గ్రంథములోను యెషయా గ్రంథములో 3 సందర్భాలలో లూసిఫర్ యొక్క స్పిరిట్ ను మనం చూడగలుగుతున్నాము. லூக்கா சுவிசேஷம் 18ஆம் அதிகாரத்திலும் தானியேல் புஸ்தகத்திலும் ஏசாயா புஸ்தகத்திலும் இந்த லூசிபரின் ஆவி கிரியை செய்ததாக நான் பார்க்கிறோம். కనుక ఇది డంబము మాటలు పలికే ఒక దేవుని యొక్క దేవుని బిడ్డ యొక్క స్వభావాన్ని బయలుపరుచున్నది. இது வீம்பாக பேசுகிற ஒரு சுபாவம் தேவனுடைய பிள்ளைகளுக்குள் இருப்பதாக இது வெளிப்படுத்துகிறது. అంత్య దినములలో దేవుని జనులలో ఈ డంబము మాటలు గర్వపు మాటలు దేవుని బిడ్డల నోటిలో ప్రవేశించకూడదు. இந்த கடைசி காலத்திலே இந்த வீம்பாக பேசுகிற காரியங்கள், பெருமையாக பேசுகிற காரியங்கள், தம்பமாக பேசுகிற காரியங்கள் தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே காணப்படக்கூடாது. చివరి దినాలలో దేవుని యొక్క జనులలో ఈ బింకములాడే వారు ప్రభు రాకడకు ముందు ఒక గ్రూపు వారు ఉన్నారని పౌలు సంఘానికి హెచ్చరిక చేయబోతున్నారు. கடைசி காலத்திலே கர்த்தருடைய வருகைக்கு முன்னதாக தேவனுடைய சபையிலே ரட்சிக்கப்பட்டவர்களுக்குள்ளே இப்படி வீம்புக்கார கூட்டம் காணப்படும் என்று அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுவை எச்சரிக்கிறார். ఈ ఉదయకాల సమయంలో మీలో ఎంతమందిలో ఈ గర్వపు మాటలు డంబపు మాటలు ఈ యొక్క బింకములాడే వార్తలు మీ నోటిలోనికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. இந்த காலவேளையிலே இந்த வீமான வார்த்தைகள், பெருமையான வார்த்தைகள், தம்பமான வார்த்தைகள் உங்களுடைய வாயிலிருந்து புறப்படாதபடிக்கு நீங்கள் உன்னை காத்துக்கொள்ள வேண்டும். ఒకవేళ అటువంటి వార్తలు మన నోటిలోనికి బయలుదేరినట్లయితే అంత్యక్రీస్తు యొక్క ఆత్మ నీలో క్రియ చేస్తున్నదని గ్రహించాలి. ஒருவேளை அப்படிப்பட்ட பெருமையான வார்த்தைகள் உன்னுடைய வாயிலிருந்து புறப்படும் என்றால் உன்னிலே அந்த கிறிஸ்துவின் ஆவி கிரியை செய்கிறது என்று அர்த்தம்.
మనం మిక్కిలి జాగ్రత్త కలిగిన వారంగా కనబడాలి. நாம் மிகவும் ஜாக்கிரதை உள்ளவர்களாய் காணப்பட வேண்டும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇదే ఘట సర్పాన్ని గురించి మరొక చోట మనం చూచినట్లయితే இதே வலு சர்ப்பத்தை குறித்து இன்னொரு இடத்தில் நாம் பார்ப்போம் என்றால் ప్రకటన గ్రంథం 17వ అధ్యాయమునకు వచ్చినట్లయితే வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ కూడా ఘట సర్పానికి ఒక నోరు ఇవ్వబడి ఉన్నది. அங்கேயும் கூட வலு சர்ப்பத்திற்கு ஒரு வாய் கொடுக்கப்பட்டது. 3వ వాక్యం నుండి చదువుతుంది. 3ஆம் వచనத்தில் అప్పుడు అతడు ఆత్మవశులనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినది. ఏహమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఇక్కడ ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని గురించి మనం చూడగలుగుతున్నాము. இங்கே சிவப்பு நிறமுள்ள மிருகத்தின் மேல் உட்கார்ந்திருக்கிற ஒரு ஸ்திரீயை குறித்து நாம் பார்க்கிறோம். ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో సూర్యుని మీద చంద్రుని మీద నిలబడిన ఒక స్త్రీని అక్కడ మనం చూడగలుగుతున్నాము. வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரத்திலே அந்த சந்திரன் மேல் சூரியனை அறிந்தவளாய் நின்று கொண்டிருக்கிற ஒரு ஸ்திரீயை காண்கிறோம். ఆ స్త్రీ నూతన మందన సంఘాన్ని బయలుపరుచున్నది. அந்த ஸ்திரீ புதிய ஏற்பாட்டு சபையை ఆ வெளிப்படுத்துகிறார். స్త్రీ చంద్రుని మీద నిలబడి ఉన్నది. அந்த ஸ்திரீ சந்திரனில் நிற்கிறாள். ఈ యొక్క ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని మనము చూడగలుగుతున్నాము. இங்கே வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் அதிகாரத்திலே சிவப்பு நிறமுள்ள மிருகத்திலே உட்கார்ந்திருக்கிற ஒரு ஸ்திரீயை பார்க்கிறோம். ఈ స్త్రీ ఎవరైంటున్నారు? இந்த ஸ்திரீ யாராயிருக்கிறார்? విడవబడిన సంఘమునకు ఈ స్త్రీ సాదృశ్యముగా కనబడుతున్నది. கைவிடப்பட்ட சபைக்கு இந்த ஸ்திரீ அடையாளமாயிருக்கிறாள். ఈ స్త్రీకి ఒక నోరు ఇవ్వబడినది. ఇది కూడా డంబము మాటలు పలికే స్త్రీ అయింటున్నది. இந்த ஸ்திரீக்கு ஒரு வாய் கொடுக்கப்பட்டது. அதுவும் கூட தூஷணத்தை பேசுகிற வாயாய் இருந்தது. ఇది కూలిపోయిన బబులోను సామ్రాజ్యాన్ని బయలుపరుచున్నది. இது விழுந்து போன பாபிலோன் சாம்ராஜ்யத்தை காட்டுகிறது. ఈ స్త్రీ యొక్క మాటలు డంబము మాటలని 18వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడి ఉన్నది. இந்த ஸ்திரீயுடைய வார்த்தைகள் எல்லாம் பெருமையான பேச்சுகள் என்று 18ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 7వ వాక్యం. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకొనిను కనుక అది తను తాను ఎంత గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఆ విడవబడినటువంటి ఆ సంఘము బబులోను స్త్రీగా పిలువబడుతున్న ఆమె తన్ను తాను హెచ్చించుకుంటుంది. இந்த மிருகத்தின் மேல் உட்கார்ந்திருக்கிற ஸ்திரீ, இந்த பாபிலோன் விழுந்த சாம்ராஜ்யத்தை அடையாளமாயிருக்கிற இந்த ஸ்திரீ, அவள் தன்னைத்தானே உயர்த்தி கொண்டாள். నేను రాణిగా కూర్చుంటాను, நான் ராணியாய் నేను உட்கார்ந்திருக்கிறேன், విధవరాలను కాను, நான் ஒரு విధவை அல்ல, దుఃఖమును నేను చూడను நான் துக்கத்தை ஒருபோது காண்பதில்லை అని తన మనసులో తను తాను ఎంతగానో గొప్పగా హెచ్చించుకొని మాట్లాడుతుంది. அவிதமாக அவள் தன் மனதிலே நினைத்துக் கொண்டு தன்னைத்தானே பெருமையாக எவ்வளவாகவோ பேசுகிறாள். ఎంతగా హెచ్చించుకుంటుందో అంతగా దుఃఖము మరణము తెగుళ్ళు అన్ని ఒకే క్షణములో ఆమెకు సంభవించినవి. அவள் எவ்வளவா தன்னை உயர்த்தி கொண்டாலோ அந்த வேளையில் தானே அவளுக்கு துக்கமும் அவளுக்கு வாதைகளும் அவள் மேல் வர ஆரம்பித்தது. ఇది డంబము మాటలు పలికే ఒక అనుభవాన్ని బయలుపరుచున్నది. இது பெரியார் வார்த்தைகளை பேசக்கூடிய ஒரு அனுபவத்தை అంత్య வெளிப்படுத்துகிறது. క్రీస్తు యొక్క ఆత్మని ఇది బయలుపరుచున్నది. இது அந்த கிறிஸ்துவின் ஆவியை காட்டுகிறது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఇటువంటి డంబము మాటలు భింకములాడే మాటలు దేవుని యొక్క జనులలో ఈ చివరి దినాలలో కలుగుతున్నది. இந்த பெருமையான பேசுகிற வார்த்தைகளை பேசுகிற வாயும், இந்த மேன்மையான காரியங்களை சொல்லுகிற வாயும் கடைசி காலங்களிலே தேவனுடைய பிள்ளைகளுக்குள் காணப்படுகிறது. అయితే ఇటువంటి యొక్క నోరు, ఇటువంటి మాటలు దేవుని బిడ్డలలో ప్రవేశించకూడదు. இப்படிப்பட்ட வாயோ, இப்படிப்பட்ட வார்த்தைகளோ தேவனுடைய பிள்ளைகளுடைய ஜீவித்தில் பிரவேசிக்க கூடாது. ఇంతవరకు మనము డంబము మాటలను గురించి దేవుని యొక్క జనులు అంత్య దినాలలో వారిలో ప్రవేశించే ఈ యొక్క బింకమలాడే వారిని గురించి మనం విని ఉన్నాము. இந்த டம்பமான வார்த்தைகளை பேசுகிற இந்த அனுபவத்தை உடைய வீம்புக்காரர்கள் கடைசி காலத்தில் இருப்பதாக நாம் பார்க்கிறோம். కానీ దేవుని బిడ్డలలో ఇటువంటి డంబపు నోరు ఉండకూడదు. தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இப்படிப்பட்ட டம்பமான வார்த்தைகளை பேசுகிற வாய் இருக்கக்கூடாது. అంత్య దినములలో దీనికి మనము ఛాన్స్ ఇవ్వకూడదు. கடைசி காலத்திலே இதற்கு நாம் ஒரு தருணம் கொடுக்க கூடாது. అయితే సొలొమోను జ్ఞాని అయిన
సొలొమోను రాజు సంగముగా పిలువబడుతున్న దేవుని జనులకి ఏ నోరు ఉండాలో ప్రకటనగా అది பரமகீதமலோ ఆయన తెలియపరుస్తున్నారు. ஆனால் தேவனுடைய பிள்ளைகளுக்கு எப்படிப்பட்ட வாய் இருக்க வேண்டும் என்று சாலமோன் ஞானி அவன் தன்னுடைய ఉన్నత பாட்டில் விளக்குகிறான். పెండ్లి కుమార్తె సంగముగా పిలువబడుతున్నటువంటి దేవుని బిడ్డలకి ఒక విశేషమైన నోరు ఉండాలి. இந்த மனவாட்டியாக அழைக்கப்படுகிற புதிய ஏற்பாட்டு சபையில் உள்ள விசுவாசிகளுக்கு ஒரு விசேஷமான வாய் இருக்க வேண்டும். అంచె క్రీస్తు యొక్క స్పిరిట్ డంబము మాటలు భింకమలాడే మాటలు మన నోటిలోనికి ప్రవేశించకూడదు. இந்த அந்த கிறிஸ்துவின் ஆவியும் இந்த பெருமையானவரை பேசும் வாயும் இந்த வீம்புக்காரத்தனமும் நம்மிடத்தில் இருக்கக்கூடாது. పరమగీతములు 4వ అధ్యాయానికి రండి. ఉన్నత పాఠ్య 4వ అధ్యాయానికి వారండి. 11వ వాక్యం 11వ వచనం. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములున్నవి కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. పెండ్లి కుమార్తె సంగమును ప్రాణేశ్వరి అని సొలొమోను రాజు వర్ణించుతున్నాడు. மணவாட்டி சபையை அவர் மணவாளியே என்று சாலமோன் ஞானி వర్ణించారు. అప్పుడు ప్రాణేశ్వరి యొక్క పెదవులు సంగముగా పిలువబడుతున్న దేవుని బిడ్డల యొక్క పెదవులు వారి వార్తలు ఎలాగ ఉండాలి? இந்த நேசத்தினுடைய வாய்கள் இந்த சபையாக அழைக்கப்படுவருடைய உதடுகள் எவ்விதமாக இருக்க வேண்டும்? ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీలొలుకుచున్నట్టు ఉన్నవి. என் மணவாளியே உன் உதடுகளிலிருந்து தேன் ஒழுகுது போல ஒழுகிறது. నీ జీవ కింద మధుర క్షీరములు ఉన్నవి. உன் நாவின் கீழ் தேனும் பாலும் இருக்கிறது. నీ జీవ కింద మధు క్షీరములు కలవు. உன்னுடைய நாவின் கீழ் மதுரமானவைகள் காணப்படும். కనుక మధు క్షీరములు అనగా ఏంటి? இந்த మధురமானவைகள் என்றால் అర్థం என்ன? నీ యొక్క జీవ కింద మధు క్షీరములు ఉన్నవి. உன் நாவின் கீழ் இந்த மதுரமானவைகள் இருக்கின்றன. ఆ మధు అనగా తేనెను బయలుపరుచున్నది. இந்த மது என்றால் அது தேனை காட்டுகிறது. ఆ మధు అనగా తేనెను బయలుపరుచున్నది. இந்த మது என்றால் அது தேனை காட்டுகிறது. క్షీరములు అనగా అది పాలను బయలుపరుచున్నది. இந்த క్షీరములు என்றால் அது பாலை காட்டுகிறது. ఈ జీవ కింద మధు క్షీరములు ఉన్నవి. உன் நாவின் கீழ் தேனும் பாலும் இருக்கிறது. ఈ నాలుక కింద తేనె పాలు ఉన్నవి. உன்னுடைய நாவின் கீழ் தேனும் பாலும் இருக்கிறது. ఈ యొక్క నోటిలో తేనె పాలు మాత్రమే కనబడాలి. உன்னுடைய வாயிலே தேனும் பாலும் தான் காணப்பட வேண்டும். తేనె పాలు అనగా కానాను దేశాన్ని బయలుపరుచున్నది. இந்த தேனும் பாலும் என்றால் அது கானான் தேசத்தை வெளிப்படுத்துகிறது. పాలు తేనెలు ప్రవహించే వాగ్దానం చేయబడిన పరలోక రాజ్యాన్ని సియోను యెరూషలేమును బయలుపరుచున్నది. அது பாலும் தேனும் என்றால் அந்த பரம கானானாகிய சீயோன் எருசலேமை காட்டுகிறது. నీ నోటిలోని వచ్చేటువంటి వార్తలు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశమునకు సంబంధించిన వార్తలు నీ నోటిలో నుండి బయలుదేరాలి. உன் வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளோ பாலும் தேனும் ஓடுகிற கானான் தேசத்திற்கு அடுத்த வார்த்தைகளாய் காணப்பட வேண்டும். పరలోక రాజ్యమునకు సంబంధించిన వార్తలు నీ నోటిలో నుండి బయలుదేరాలి. பரலோக ராஜ்யத்திற்குரிய வார்த்தைகள் தான் உன் வாயிலிருந்து புறப்பட வேண்டும். అందువల్ల గడ సర్పము యొక్క మాటలు, బింకమలాడే మాటలు, డంబము మాటలు, గర్వపు మాటలు నీ నోటిలోనికి రాకూడదు. இந்த வலு சர்ப்பத்துடைய வார்த்தைகளோ, பெருமையான வார்த்தைகளோ, வீம்பான வார்த்தைகளோ, டம்பமான வார்த்தைகளோ உன் வாயிலிருந்து புறப்படலாகாது. పెండ్లి కుమార్తె సంగముగా పిలువబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క నోటిలో నుండి మధు క్షీరములు బయలుదేరాలి. மணவாட்டியாக சபையாக தெரிந்து கொள்ளப்பட்ட பிரியமான தேவனுடைய பிள்ளைய உண்டு வாயிலிருந்து தேனும் பாலும் வெளிப்பட வேண்டும். మధు క్షీరములు, మధు అనగా తేనెను, క్షీరములు అనగా పాలను బయలుపరుచున్నది. இந்த மது என்றால் தேனையும் క్షీరం என்றால் பாலையும் அது காட்டுகிறது. ఈ యొక్క పాలు తేనెలు అనగా ఏంటి? இந்த தேனும் பாலும் என்றால் அர்த்தம் என்ன? తేనె అనగా బైబిల్ అనేక అర్థాలు ఉన్నవి. இந்த தேன் என்றால் வேதத்திலே அநேக அர்த்தங்கள் உண்டு. పాలు అనగా అనేకమైన అర్థాలు ఉన్నవి. இந்த பால் என்றால் அநேக அர்த்தங்கள் உண்டு. తేనెను గురించి కొన్ని కార్యాలు మనం చూచినట్లయితే இந்த தேனை குறித்து சில காரியங்களை பார்ப்போம் என்றால் ఈ తేనె దైవ జ్ఞానాన్ని బయలుపరుచున్నది. இந்த தேன் தேவ ஞானத்தை குறிக்கிறது. దీని గురించి సామెతల గ్రంథం 24వ అధ్యాయములకు వచ్చినట్లయితే இதை குறித்து நீதிபதிகள் 24ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் అక్కడ తేనె అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని బయలుపరుచున్నది. இங்கே தேன் என்றால் தேவனுடைய ஞானத்தை வெளிப்படுத்துகிறது. 13, 14 వాక్యాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13, 14. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా.
నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము. నీ ఆత్మకు జ్ఞానము వంటిదని తెలుసుకొనుము. அப்படியே ஞானத்தை அறிந்து கொள்வது உன் ஆத்மாவுக்கு இன்பமானது. నా కుమారుడా తేనె త్రాగుము. என் மகனே நீ தேனை சாப்பிடு. ఆ తేనె చాలా రుచిగా ఉంటుంది. அந்த தேன் மிகவும் ருசியாக இருக்கும். తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపి కదా. உன் கூட்டிலிருந்து ஒழுகும் தேனை நீ குடிப்பாயானால் அது உனக்கு నీ மதுரமாயிருக்கும். ఆత్మకు జ్ఞానము అని నీవు తెలుసుకొనుము. அது உன்னுடைய ஆத்மாவுக்கு ஞானம் என்று நீ அறிந்து கொள். ఈ తేనె ఆత్మకు అది జ్ఞానము లాంటిది. இந்த தேனானது அது ஆத்மாவுக்கு ஞானத்தை போன்றது. తేనె అనగా దైవ జ్ఞానానికి సాదృశ్యము. அப்படியானால் தேன் என்றால் தேவ ஞானத்துக்கு அடையாளம். తేనె అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని బయలుపరుచున్నది. தேன் என்றால் தேவனுடைய ஞானத்தை வெளிப்படுத்துகிறது. రెండవది తేనె అనగా ఉపదేశాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக தேன் என்றால் உபதேசத்தை வெளிப்படுத்துகிறது. ఒక సందర్భంలో ఫిలిస్తీనికి ఇశ్రాయేలులకు యుద్ధము జరిగినది. ஒரு சமயத்திலே பெலிஸ்தீனுக்கும் இஸ்ரவேலுக்கும் யுத்தம் உண்டாயிற்று. ఆ యుద్ధం సమయంలో సౌలు ఒక శబదము జయించాడు. அப்பொழுது இந்த சவுல் அவர் ஒரு சேனையை ஜெயித்தார். సాయంకాలం వరకు ఎవరు తేనె భోజనము చేయకూడదని సైన్యానికి ఒక ప్రమాణము చేయించాడు. அவன் இந்த சேனைகளில் யாரும் சாயங்காலம் வரைக்கும் ஒன்றும் புசிக்க கூடாது என்று ஒரு கட்டளையை கொடுத்தான். కానీ మధ్యలో తేనె పట్టు కనబడినప్పుడు యోనాతాను కర్రను చాపి తేనెను తిని ఉన్నాడు. ஆனால் மத்தியிலே அவன் யோனத்தான் ஒரு தேன்குட்டை பார்த்து அவனுடைய கையில் இருந்த கோலினால் அதை எடுத்து அவன் புசித்தான். ఎప్పుడైతే తేనె తిన్నాడో అతడు కళ్ళు ప్రకాశింపబడినవి. அவன் எப்பொழுது தேனை அவன் புசித்தானோ அவனுடைய கண்கள் మొదటి பிரகாசிக்கப்பட்டது. సమయాల గ్రంథం 14 అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే முதலாம் சாமுவேல் 14ஆம் அதிகாரத்திற்கு வீட்டில் போய் வாசிப்பீர்களானால் ఇశ్రాయేలీల సైన్యములో ఎవరు కూడా తేనెను తినలేదు. இஸ்ரவேல் சேனைக்குள்ளே யாரும் தேனை புசிக்கவில்லை. సౌలుకు భయపడి ఆయన ఇచ్చిన ఆజ్ఞకు భయపడి ఎవరు తేనెను తినలేదు. இந்த சவுலுடைய கட்டளைக்கு பயந்து இந்த தேனை யாரும் புசிக்கவில்லை. యోనాతాను మాత్రమే తేనె తిని ఉన్నాడు. இந்த யோனத்தான் மாத்திரம்தான் தேனை புசித்தான். అతని కళ్ళు ప్రకాశించినవి. அவனுடைய கண்கள் பிரகாசித்தது. ఇక్కడ తేనె ఉపదేశాన్ని బయలుపరుచున్నది. இங்கே தேன் உபதேசத்தை காட்டுகிறது. మొట్టమొదటిగా తేనె దేవుని యొక్క జ్ఞానానికి సాదృశ్యము. முதலாவதாக தேன் என்றால் தேவ ஞானத்திற்கு அடையாளம். రెండవదిగా తేనె ఉపదేశానికి సాదృశ్యము. இரண்டாவதாக தேன் என்றால் உபதேசத்திற்கு அடையாளம். మూడవది తేనె దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. மூன்றாவதாக தேன் என்றால் அது தேவனுடைய வசனத்திற்கு அடையாளம். 19వ కీర్తన 10వ వాక్యానికి వచ్చినట్లయితే சங்கீதம் 19ஆம் அதிகாரம் 10ஆம் வசனத்துக்கு வருவோம். దావీదు మహారాజు తేనె బంగారము కంటే వెండి కంటే దుంటి తేనెల ధార కంటే నీ వాక్యము మధురమైనది. அங்கே தாவீது மகாராஜா அந்த பவுனிலும் மிகுந்த பசும்பொன்னிலும் இந்த தேன் கூட்டிருந்து விழுகும் தேன் மிகவும் மதுரமானது என்று எழுதுகிறார். తేనె దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இந்த தேன் தேவனுடைய வசனத்தை வெளிப்படுத்துகிறது. చదవండి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ తేనె దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இங்கே சொல்லப்பட்ட இந்த தேன் அது தேவனுடைய வசனத்தை అందువల్ల அடைக்காட்டுகிறது. పెళ్లి కుమార్తె నోటిలోని ఏ వార్తలు రావాలి? அப்படியானால் மணவாளியின் வாயிலிருந்து எந்த வார்த்தைகள் புறப்பட ఆ வேண்டும்? ప్రాణేశ్వరి నీ పెదవులు తేనె లొలుగుచున్నవని జ్ఞాని తెలియపరుచున్నాడు. என் மணவாளியே உன்னுடைய வாயிலிருந்து மதுரமான வார்த்தைகள் புறப்படுகிறது என்று ஞானி నీ சொல்கிறார். జీవ ఫలము కింద ఆ మధుర క్షీరములో ఉన్నవే. இதோ உன்னுடைய நாவின் கீழ் தேனும் பாலும் இருக்கிறது. మన యొక్క పెదవులలో నోటిలో మధుర క్షీరములు ఉండాలి. இதோ நம்முடைய வாயிலே நம்முடைய உதடுகளிலே தேனும் பாலும் காணப்பட ఈ வேண்டும். యొక్క మధు తేనెను బయలుపరుచున్నది. இந்த மது தேனை காட்டுகிறது. క్షీర పాలను బయలుపరుచున్నది. சீய பாலை காட்டுகிறது. తేనెలో ఈ 3 అనుభవాలు కనబడుతున్నవి. தேனிலே இந்த 3 அனுபவங்கள் காணப்படுகிறது. పాలను గురించి మనం చూసినట్లయితే இந்த பாலை குறித்து நாம் பார்ப்போம் ఈ என்றால் పాలులో కూడా అనేక అర్థాలు కనబడుతున్నవి. இந்த பாலிலும் அநேகமான அர்த்தங்கள் ఈ காணப்படுகிறது. పాలు మొట్టమొదటిగా బలాన్ని బయలుపరుచున్నది. இந்த பால் முதலாவதாக பலத்தை காட்டுகிறது. పాలు అనగా బలమును బయలుపరుచున్నది. இந்த பால் என்றால் முதலாவதாக பலத்தை காட்டுகிறது. ఎవరైనా వీక్ గా ఉన్నట్లయితే డాక్టర్ చెబుతారు మీ అబ్బాయికి మీ అమ్మాయికి రోజు పాలే ఉండండి అని చెబుతారు. இதாக யாராவது பலகீனமாக இருந்தால் மருத்துவர்கள் சொல்லுவார்கள் உங்களுடைய மகனுக்கு மகளுக்கு பாலை கொடுங்க.
టీ ఇవ్వద్దు, కాఫీ ఇవ్వద్దు, పాలు మాత్రమే రోజు ఇవ్వండి. விதமாக டீ வேண்டாம், காஃபி வேண்டாம், தினமும் பால் மாத்திரம் கொடுங்கள் ఆ என்பார்கள். పాలతో పాటు గుడ్డు కూడా ఇవ్వండి, మంచి పుష్టిక ఆహారం అని చెబుతారు. விதமாக அந்த பாலிலே முட்டை அடித்து கொடுத்தால் இன்னும் அது புஷ்டியான ஆகாரம் என்று சொல்வார். అందువల్ల పాలు అనగా బలాన్ని బయలుపరుచున్నది. அப்படியானால் பால் என்றால் அது பலத்தை காட்டுகிறது. రెండవదిగా పాలు అనగా క్రొత్తగా రక్షింపబడిన శిశువును పోలిన వ్యక్తిని బయలుపరుచున్నది. இரண்டாவதாக இந்த பால் என்றால் புதிதாக ரட்சிக்கப்பட்டு அந்த குழந்தையை போல இருக்கிற மனுஷரை காட்டுகிறது. ఇది సువార్త ద్వారా రక్షింపబడిన ఒక దేవుని బిడ్డను బయలుపరుచున్నది. இது சுவிசேஷத்தின் மூலமாக புதிதாக பிறந்த ரட்சிக்கப்பட்ட தேவனுடைய பிள்ளையை காட்டுகிறது. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యములో నిర్మలమైన పాల వలన అపేక్షించుడి అని రాయబడి ఉన్నది. முதலாம் பேதுரு 2ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே கலங்கமில்லாத ஞானப்பாலாகிய திருவசனத்தின் மேல் வாஞ்சியாயிருங்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన పాలనే దేవుని యొక్క వాక్యమును అపేక్షించుడి. புதிதாக பிறந்த குழந்தைகளைப் போல தேவ வசனமாகிய இந்த பாலை நீங்கள் வாஞ்சிங்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలు దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த பால் என்றால் தேவனுடைய வசனத்தை ఇది வெளிப்படுத்துகிறது. రక్షణ అనుభవాన్ని బయలుపరుచున్నది. இதுவோ ரட்சிப்பின் அனுபவத்தை காட்டுகிறது. కొత్తగా జన్మించిన శిశువును పోలిన అనుభవానికి ఇది సాదృశ్యము. புதிதாக பிறந்த ஒரு குழந்தையின் அனுபவத்திற்கு இது அடையாளம். అందులో ఒక దేవుని బిడ్డకి ఎటువంటి నోరు ఉండాలి? அப்படியானால் ஒரு தேவனுடைய பிள்ளைக்கு எப்படிப்பட்ட வாய் இருக்கிறது? వారి యొక్క నోటిలో మధుర క్షీరములు కనబడాలి. அவருடைய நாவின் கீழ் தேனும் பாலும் இருக்க வேண்டும். పాలు తేనెలు కలిగినటువంటి ఒక వార్తలు వారి నోటిలో ఉండి రావాలి. பாலும் தேனுமுடைய வார்த்தைகளே அவர்கள் வாயிலிருந்து புறப்பட வேண்டும். అంత్యక్రీస్తు యొక్క డంబము మాటలు, భింకమలాడే మాటలు వారి నోటిలో కనబడకూడదు. அந்த கிறிஸ்துவின் அந்த தம்பமான வார்த்தைகள் புறப்பட வேண்டாம். దీనిని గురించి యాకోబు పత్రిక కూడా మనం వచ్చినట్లయితే, இதை குறித்து யாக்கோபு நிருபத்திற்கு நாம் வருவோம் என்றார். యాకోబు పత్రికలో ఈ నాలుకను గురించి, నోరును గురించి అనేక వాక్యాలు అక్కడ రాయబడి ఉన్నవి. இங்கே யாக்கோபின் நிருபத்திலே வாயை குறித்து, நாவை குறித்து அவன் அநேக காரியங்களை சொல்லுகிறான். 3వ అధ్యాయమునకు మీరు వచ్చినట్లయితే 3ஆம் அதிகாரத்துக்கு வருவீர்கள் என்றார். 5వ వాక్యం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ నాలుకను గురించి యాకోబు భక్తుడు ఎంతగానో వర్ణించున్నాడు. இங்கே நாவை குறித்து யாக்கோபு பக்தன் எவ்வளவாகவோ வர்ணிக்கிறான். ఈ యొక్క నాలుక అన్ని అవయవాలలో ఇది ఒక చిన్న అవయవముగా కనబడుతున్నది. இந்த நாவானது எல்லா அவயங்களிலும் மிக சிறியதாக காணப்படுகிறது. ఇది చిన్న అవయవం అయినప్పటికీ అది బహుగా అదిరిపడుతుంది. இது மிக சிறிய அவயமாயிருந்தாலும் அது மிக பெருமையானவைகளை பேசும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది అవయవాలలో చిన్న అవయవము, ఇది అదిరిపడుతుందని ఇక్కడ యాకోబు పలుకుతున్నాడు. இங்கே அவயங்களிலே சிறியதா இருந்தாலும் இது பெருமையானவைகளை பேசுகிறது என்று யாக்கோபு எழுதுகிறார். ఇది మొదటి యొక్క అనుభవం అంటున్నది. இதுதான் முதலாம் அனுபவம். రెండవదిగా చూచినట్లయితే 6వ వచనములో నాలుక అగ్నియే అని రాయబడి ఉన్నది. இரண்டாவது அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால் 6ஆம் வசனத்திலே நாவும் நெருப்புதான். నాలుక అగ్నితో సమానము. இந்த நாவு நெருப்பிற்கு அடையாளம். అప్పుడు అగ్నితో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి? அப்படியானால் இந்த அக்கினியோடு நாம் எவ்வளவு ஜாக்கிரதையா இருக்க வேண்டும். నాలుక అగ్నితో సమానము. இந்த நாவானது நெருப்புக்கு சமம். అప్పుడు నిప్పుతో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. அப்படியானால் இந்த நெருப்போடு நாம் எவ்வளவு எச்சரிக்கையா మన இருக்க வேண்டும். నోట్లో ఉండొచ్చే వార్తలు మనం ఆలోచించి మాట్లాడాలి. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளை நாம் ஆலோசனை செய்து பேச வேண்டும். ఆలోచన లేకుండా నోరు తెరిచి మనం ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ஆலோசனை இல்லாமல் நம்முடைய வாயை திறந்து இஷ்டம் போல பேசக்கூடாது. ఇదే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఆయన పలుకుతున్నాడు. இதுதான் యాకోబు నిరుబத்திலே முதலாவதாக அவன் வெளிப்படுத்துகிறான். మాట్లాడే దాంట్లో నిదానించి మీరు మాట్లాడాలి. அமிதமாக பேச வேண்டிய வார்த்தைகளை நீங்கள் நிதானமாக பேச வேண்டும். మొదటి అధ్యాయము முதலாம் அதிகாரம் 19వ వాక్యం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడను, మాట్లాడుటకు
నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఈ ఉండవలెను. రెండు విషయములలో మనుష్యుడు నిదానముగా ఉండాలి. அவன் மனிதன் ரெண்டு காரியங்களிலே அவன் நிதானமாக இருக்க வேண்டும். మాట్లాడే విషయములో మనుష్యుడు నిదానముగా ఉండాలి. அவன் பேசக்கூடிய காரியத்திலே அவன் நிதானமாக இருக்க வேண்டும். కోపపడే దాంట్లో మనుష్యుడు నిదానముగా ఉండాలి. அவன் கோபப்படுவதில் நிதானமாகத்தான் இருக்க வேண்டும். వినే విషయములో స్పీడ్ గా ఉండాలి. அவன் கேட்கிறதற்கு தீவிரமாக இருக்க வேண்டும். కానీ ఈ మూడింటిలో మనుష్యుడు తొందరపడకూడదు. இந்த மூன்று காரியங்களிலே மனிதன் அவசரப்படக்கூடாது. కనుక మాట్లాడే దాంట్లో నిదానముగా ఉండాలి. அவன் பேசுவதற்கு அவன் நிதானமாக இருக்க வேண்டும். కోపపడే దాంట్లో నిదానముగా ఉండాలి. அவன் கோபப்படுவதற்கு நிதானமாக இருக்க வேண்டும். కారణం అగ్ని, నాలుక అగ్ని అని రాయబడి ఉన్నది. ஏனென்றால் நாவு நெருப்பு என்று எழுதப்பட்டிருக்கிறது. అందువల్ల నాలుక అగ్నితో సమానము. ஆகையால் தான் இந்த நாவும் நெருப்பு தான். నాలుకతో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. இந்த நாவினால் நாம் பேசும்போது நாம் மிகவும் ஜாக்கிரதையாய் ஆலோசனையோடு பேச வேண்டும். డంబపు మాటలు, గర్వపు మాటలు మన నోటిలో రాకూడదు. இந்த பெருமையான வீம்பான வார்த்தைகள் நம்முடைய வாயிலிருந்து புறப்பட క్రూర வேண்டாம். మృగమునకు డంబపు మాటలు పలికే నోరు దానికి ఇవ్వబడినది. அந்த மிருகத்திற்கோ வீம்பான காரியங்களை பேசக்கூடிய வாய் கொடுக்கப்பட்டது. దేవుని బిడ్డలకు అటువంటి నోరు ఇవ్వబడలేదు. தேவனுடைய பிள்ளைகளுக்கு அப்படிப்பட்ட வாய் கொடுக்கப்படவில்லை. దేవుని బిడ్డలకు ఇవ్వబడిన నోరు వారి యొక్క పెదవుల కింద మధు క్షీరములు కనబడవలెను. ஆனால் தேவனுடைய பிள்ளைகளுக்கு கொடுக்கப்பட்ட வாயில் உள்ள நாவின் கீழ் தேனும் பாலும் காணப்பட வேண்டும். యాకోబు పత్రిక 3వ అధ్యాయములో ఇంకా నీ నాలుకను గురించి మనం చూసినట్లయితే யாக்கோபு 3ஆம் அதிகாரம் இன்னும் நாவை குறித்து பார்ப்போம் என்றால் ఈ యొక్క నాలుక మూడవదిగా నరకమునకు చిచ్చు పెట్టును అని ఉన్నది. இந்த மூன்றாவதாக இந்த நாவு இந்த விஷத்துக்கு சமம் என்று எழுதப்பட்டிருக்கிறது. నరకమునకు చిచ్చు పెట్టును. அது நரகத்திற்கு கொண்டு போய் சேர்க்கக்கூடியது என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని ఉన్నది. அது ஆயுள் சக்கரத்தை கொளுத்தி விடுவதாக எழுதப்பட்டிருக்கிறது. అనేకమైన వార్తల ద్వారా ఎదుటి మనుషులు వారి ఆత్మీయ జీవితం నష్టమైపోతున్నది. அவருடைய அநேக விதமான வேண்டாத வார்த்தைகளினால் அவருடைய ஆவிக்குரிய ஜீவியம் நஷ்டப்படுகிறது. అనేక మంది బిడ్డలు వారి నోటి వచ్చే మాటల ద్వారా ఎదుటి వారు దుఃఖపడిపోతున్నారు. அவ்விதமாக தங்களுடைய வாயின் நாவின் வார்த்தைகளினால் எதிர்த்து உள்ளவர்களுடைய துக்கத்திற்கு ஆளாகிறார். అనేక మంది వార్తలు వారి నోట్లోంచే మాటల ద్వారా అనేక కుటుంబములు నష్టమైపోతున్నవి. தங்களுடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளினால் அநேக குடும்பங்கள் பாழாகிறது. ఉద్యోగం చేసేవారు వారి ఉద్యోగ స్థలాలలో వచ్చే సమస్యలకి వారు రాజీనామా చేసి ఇంటికి వస్తున్నారు. அவ்விதமாக உத்தியோகம் பார்க்கிறவர்கள் அவர்கள் தங்களுடைய உத்தியோகத்தை ராஜினாமா செய்துவிட்டு வீட்டுக்கு திரும்புகிறார். లేదా వాలంటీర్ రిటైర్మెంట్ చేసి ఇంటికి వస్తున్నారు. இல்லாவிட்டால் வாலண்டியர் ரிட்டையர்மெண்ட் செய்துவிட்டு வீட்டுக்கு வருகிறார். కనుక అనేక సమస్యలు భరించలేక అనేక మంది వారు చనిపోయే స్థితిలో కనబడుతున్నారు. இவ்விதமான அநேக பிரச்சனைகளை தாங்க கூடாதவர்களாய் அவர்கள் அழிந்து போகிறார். అందువలన ఈ నాలుక అగ్ని అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த நாவும் நெருப்புதான் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను. இந்த நாவானது ஆயுள் சக்கரத்தை கொளுத்தி விடுகிறது. నరకమునకు చిచ్చు పెట్టెను. அது நரக அக்கினியினால் கொளுத்தி ఆ விடுகிறது. తర్వాత కిందికి వచ్చినట్లయితే இது இன்னும் கீழே உள்ள வசனத்தை பார்ப்போம் என்றால் నాలుగవదిగా చూసినట్లయితే ఈ నాలుక అది మరణకరమైన విషముతో కూడినది. இந்த நாவானது சாவுக்கேதுவான விஷம் நிறைந்தது. నాలుకలో విషం ఉంటున్నది. இந்த నావిலே விஷம் ఈ இருக்கிறது. యొక్క విషము మరణకరమైన విషము. இந்த விஷமோ சாவுக்கேதுவான விஷம். ఒక్కొక్కరికి నాలుకలో మరణకరమైన విషం అనేది ఉన్నది. ஒவ்வொருவருடைய நாவிலும் சாவுக்கேதுவான விஷம் இருக்கிறது. అందువల్ల భింకములు ఆడేవారు అంత్య దినాలలో ఉంటున్నారని పౌలు తెలియజేస్తున్నారు. ஆகையால் தான் வீம்புக்காரர்கள் கடைசி காலத்திலே இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். మన ఒక్కొక్కరి నాలుకలో మరణకరమైన విషం అనేది ఉన్నది. நம்முடைய ஒவ்வொருவருடைய நாவிலும் சாவுக்கேதுவான விஷம் இருக்கிறது. అందువల్ల మాట్లాడే దాంట్లో నిదానముగా మనం మాట్లాడాలి. ஆகையால் தான் நாம் பேசுகிற வார்த்தைகளிலே நிதானமாய் பேச வேண்டும். డంబపు వార్తలు మనం మాట్లాడకూడదు. நம்பமான வார்த்தைகளை நாம் ஒருபோது பேசக்கூடாது. అతిశయమైన గర్వపు మాటలు మన నోటిలో రాకూడదు. மேன்மையான பெருமையான வார்த்தைகளை நாம் ஒருபோது అది பேசக்கூடாது. అంత్యక్రీస్తు యొక్క స్పిరిట్ అయింటున్నది. அதுதான் அந்த கிறிஸ்துவின் ஆவியாய் இருக்கிறது. ఇంకా ఈ నాలుగుని గురించి యాకోబు పత్రికలో మనం వచ్చినట్లయితే இன்னும் நாவை குறித்து யாக்கோபு நிருபத்திலே பார்ப்போம் என்றால் అది నిరర్ఘళమైన దుష్టత్వము అని రాయబడి ఉన్నది. அது ஒரு துஷ்டத்துவத்தை உண்டாக்குகிறது என்று ఇది எழுதப்பட்டது. 5వ అనుభవం అంటున్నది. இது 5ஆம் அனுபவமாய் காணப்படுகிறது. నిరర్ఘళమైన దుష్టత్వము. அது அடங்காத பொல்லாங்குள்ளது. ఈ యొక్క నోటి మాటల వలన అనేక మంది దుష్టులు చెడిపో
చనిపోతున్నారు. இதோ உன்னுடைய வாயின் வார்த்தைகளால் அநேக பொல்லாதவர்கள் அழிந்து போகிறார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 అనుభవాలు మాత్రమే కాకుండా பிரியமான தேவனுடைய பிள்ளையே, இந்த 5 அனுபவங்கள் மாத்திரமல்லாமல் 6వది ఈ 4తోనే దేవుడు స్తుతిస్తున్నారు, శపిస్తున్నారు. இதே நாவினாலே நீ தேவனை துதிக்கிறாய், சபிக்கிறாய். దేవునికి స్తోత్రం. தேவனுக்கு ஸ்தோத்திரம். ఈ 6 అనుభవములు 4 గురించి ఈ యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు. இந்த 6 அனுபவங்கள் வாயை குறித்து யாக்கோபு அவன் தன்னுடைய நிருபத்தில் எழுதுகிறான். అందువల్ల దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనలో ఈ పింకమలాడే స్వభావము కనబడకూడదు. ஆகியால் தேவனுடைய பிள்ளைகளா எனக்குடைய நம்முடைய ஜீவியத்திலே இந்த வீம்பான வார்த்தைகளை பேசுகிற அனுபவம் காணப்படும். పింకమలాడే స్వభావము అనగా గర్వపు మాటలను బయలుపరుచున్నది. இந்த வீம்பான வார்த்தைகளை பேசுகிற சுபாவம் என்றால் அது பெருமையாவர்களை பேசுகிறது, లేదా బడాయి మాటలను బయలుపరుచున్నది, இல்லாவிட்டால் மேலான வார்த்தைகளை பேசுவது, లేదా హెచ్చైన మాటలను బయలుపరుచున్నది, இல்லாவிட்டால் உயர்ந்த வார்த்தைகளை பேசுவது, తానే హెచ్చించుకునే ఒక అతిశయమైన మాటలను బయలుపరుచున్నది, இல்லாவிட்டால் தன்னைத்தானே உயர்த்திக் கொள்கிற ஒரு மேன்மைப்படுத்திக் கொள்கிற சுபாவத்தை காட்டும். ఇటువంటి ఉన్నతమైన డంబపు మాటలు మనలో కనబడకూడదు. இவ்விதமான உன்னதமான ஒரு டம்பமான வார்த்தைகள் நம்மிலே காணப்படக்கூடாது. దేవుడు మనకు ఉంచిన స్థానములో మనం మాట్లాడాలి. தேவன் நம்ம நிறுத்தின இடத்தில் உள்ள வார்த்தைகளை நாம் பேச ఒక வேண்டும். మాటలో చెప్పాలంటే ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் దయచేసి ఎవరు దుఃఖపడకూడదు, யாரும் துக்கப்படக்கூடாது, ఎవరు ఫీల్ అవ్వకూడదు. யாரும் நீங்கள் అమితமாக எடுத்துக்கொள்ளக்கூடாது. డంబపు మాటలు అనగా చాలా మంది వారు స్తోమతకు మించి ఎన్నో వస్తువులను కొనేవారు ఉన్నారు. அமிதமாக இந்த வீம்புக்காரர்கள் என்று ஒரு விதத்தில் நாம் சொல்லும் போது தங்களுடைய பலனுக்கு மிஞ்சின அவர்கள் அதிகமான விலையுயர்ந்த காரியங்களை வாங்குகிறார். నీకు శక్తి ఉంటే అప్పుడు నీవు స్థలం కొని ఇల్లు కట్టుకో. ஒருவேளை உனக்கு பலன் இருக்குமானால் நீ ஒரு இடத்தை வாங்கி வீட்டை கட்டிக்கொள். నీకు స్తోమత లేనప్పుడు అప్పులు చేసి గొప్ప కావాలని, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నాకు మంచి కారు ఉంది, వాహనం ఉందని అనేక మంది అప్పులు చేసి ఇల్లు కట్టేవారు, వాహనాలు కొనేవారు, కారులు కొనేవారు, బైకులు కొనేవాళ్ళు, వారందరూ డంబపు మాటలు పలికి గుంపులో కనబడుతున్నారు. இவ்விதமாக கடன் வாங்கி வீட்டை கட்டுகிறவர்களும், கடன் வாங்கி கார் வாங்குகிறவர்களும், கடன் வாங்கி பைக் வாங்குகிறவர்களும் இவர்கள் இந்த வீம்புக்கார கூட்டத்தில் தான் காணப்படுகிறார்கள். నీ దగ్గర శక్తి ఉండి దేవునిని ఆశీర్వదించినట్లయితే మంచి స్థలం కొని ఇల్లు కట్టుకో, తప్పులేదు. உனக்கு பலன் இருந்தால், தேவன் உன்னை அந்த விதமாக ஆசீர்வதித்திருந்தால் நீ ஒரு இடத்தை வாங்கி ஒரு வீட்டை கட்டிக்கொள், தவறில்லை. లేదా నీ దగ్గర మంచి ధనం ఉన్నప్పుడు మంచి కారు కొనుక్కో, నీకు దానికి ఇబ్బంది ఏమి లేదు. இல்லாவிட்டால் உன்னில் தாராளமாய் பணம் இருக்கும்போது நீ ஒரு கார் வாங்கிக்கொள், அதில் தவறில்லை. అనేక మంది అప్పు చేసి ఇల్లు కట్టేవారు, అప్పు చేసి కారులు కొనేవారు, అప్పు చేసి బైకులు కొనేవారు, వారు డంబపు మాటలు డాంబికులుగా కనబడుతున్నారు. அப்படியானால் அநேகர் கடன் வாங்கி வீடு கட்டுறவர்களும், கடன் வாங்கி கார் வாங்கினவர்களும், கடன் வாங்கி பைக் வாங்கினவர்களும் இந்த வீம்புக்கார கூட்டத்தில் தான் காணப்படுகிறார்கள். ఇంకా అనేక మంది యవనస్తులు ఒకరి వాహనాన్ని తీసుకొని ఊరల్లో తిరిగే కొంతమంది యవనస్తులు ఉన్నారు. அவ்விதமாக வாலிபர் கூட்டத்திலே இன்னொருவர் வாகனத்தை வாங்கி கொண்டு ஊரெல்லாம் சுத்துகிறவர்கள் இருக்கிறார்கள். ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఇది నాదేనండి ఈ వాహనం అని డంబపు మాటలు పలికేవారు ఉన్నారు. அவ்விதமாக யாராவது நண்பர்கள் இது யாருடைய வாகனம் என்று கேட்டால் இது என்னுடைய இதுதான் என்று அவர்கள் பெருமையான வார்த்தைகளை பேசுகிறார்கள். షికారుగా ఇతర యొక్క కారులు, ఇతర వాహనాలు తీసుకొని తిరిగి ఇవి మా సొంత కారు అండి, మా సొంత బైక్ అని అబద్ధాలు చెప్పి అనేక మంది బింకములు ఆడేవారు ఉన్నారు. அவ்விதமாக அவர்கள் சுற்றுவதற்காக மற்றவர்களுடைய வாகனத்தை வாங்கிக் கொண்டு மற்றவர்களை கேட்கும் போது இது என்னுடைய வாகனம் தான் என்று தன்னை குறித்து பெருமையாக பேசிக் கொள்கிறார். మీకు తెలుసో లేదో, మరి కొంతమంది అయితే ఇతరుల యొక్క వస్త్రాలు కూడా ధరించుకొని డాంబికముగా మేము ఇటువంటి యొక్క ఆ స్తోమతకు చెందిన వారమని ఇతరుల యొక్క వస్త్రాలు ధరించుకొని వారు ఫంక్షన్లకు వెళ్లేవారు ఉన్నారు. உங்களுக்கு தெரியுமோ இல்லையோ, மற்றவர்களுடைய வஸ்திரங்களை அவர்கள் வீம்புக்காக வாங்கிக் கொண்டு பெருமைக்காக அவர்கள் மற்ற விழாக்களிலும் பண்டிகைகளிலும் அவர்கள் தரித்துக் கொண்டு காணப்படுவர்களாய் இருக்கிறார். వారు స్తోమతకు మించి అప్పులు చేసి వ్యాపారం చేసేవారు ఉన్నారు. அவர்கள் தங்களுடைய சக்திக்கு அதிகமாக அவர்கள் வாங்கி பணம் வாங்கி அவர்கள் வியாபாரம் செய்வர்களாய் இருக்கிறார். వారు స్తోమతకు మించి వస్త్రాలు ధరించేవారు ఉన్నారు. அவர்கள் தன்னுடைய அந்தஸ்திற்கு மீறி அதிகமாக உயர்ந்த வஸ்திரங்களை వారు தரிக்கிறார். స్తోమతకు మించి ప్రతిదీ అతిశయముగా గర్వముగా మంచి హోదాలో వెళ్లేవారు ఉన్నారు. அவ்விதமாக அவர்கள் தங்களுடைய பலனுக்கு அதிகமாக
அவர்கள் அதிகமாக விலை உயர்ந்த காரியங்களை வாங்கி அவர்கள் காணப்படுகிறார்கள். కొంతమంది గుడికి వచ్చేవారు ఉన్నారు. சிலர் ஆலயத்துக்கு வருகிறார்கள். దయచేసి ఎవరు తప్పుగా దీన్ని అర్థం చేసుకోవద్దు. దయచేసి யாரும் தவறாக எடுத்துக்கொள்ள வேண்டாம். బైబిల్ వాళ్ళ చేతిలో ఉండదు, కానీ సెల్ ఫోన్ వారి చేతిలో ఉండింది. அவர்களுடைய கையிலே பைபிள் இருக்காது, ஆனா ஒரு செல்போன் இருக்கு. 100 రూపాయల బైబిల్ కొనుక్కోవడానికి వాళ్ళకి తెలివి లేదు. అదే సమయంలో 3000 సెల్ ఫోన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. அவர்களுக்கு 100 ரூபாய் கொடுத்து ஒரு பைபிள் வாங்க அவர்களால் முடியாது, 3000 ரூபாய்க்கு செல் வாங்கி கொள்வார். కనుక దేనికి ఈ కార్యాలను చెబుతున్నాను? நான் ఎదర్కాக இந்த காரியத்தை சொல்கிறேன்? సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పలుకుతున్నాను. அந்த సబ్జెక్ట్ வந்ததினால் சொல்லுகிறேன். వింకమలాడేవారు అనగా డంబముగా ప్రవర్తించేవారు, డంబముగా మాట్లాడేవారు. வீம்புக்காரர்கள் என்றால் அவர்கள் தம்பமாக பேசுகிறவர்கள், தம்பமாக நடக்கிறவர்கள். నీ స్థితికి నీ స్తోమతకు మించి నీవేది చేసినా వింకమలాడేవారు గ్రూపులో నీవు ఉన్నావని అర్థము. உன்னுடைய நிலைக்கும் உன்னுடைய ஸ்தானத்திற்கும் அதிகமாக மிஞ்சி நீ எதை செய்தாலும் நீ வீம்புக்காரன். సహోదరా, ఎందుకు నీకు బైక్ అంటే, బ్రదర్ అన్ని ప్రార్థనలకు రావడానికి గుడికి రావడానికి బైక్ అండి అంటారు కొనేటప్పుడు. அவர்கள் பைக்கை புது பைக் வாங்கும் போது எதுக்கு பிரதர் நீங்க வாங்கினீர்கள் என்று கேட்டால் எல்லா கூட்டத்திற்கும் வருவதற்கு என்று சொல்லுகிறார். రావడానికి కాదు, కాలేజీకి ఊరాల్లో తిరగడానికి ఆ బైక్ కావాలి. அவர்கள் கூட்டத்திற்கு வருவதில்லை, காலேஜுக்கு ஊர் முழுவதும் திரிகிறார்கள். లేదా సహోదరా, కారు ఎందుకు మీకంటే, బ్రదర్ అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం గుడికి రావడానికి కార్ అండి అంటారు. இந்த எதற்காக உங்களுக்கு கார் என்று நாங்கள் கேட்கும் போது எங்கள் குடும்பத்தோடு ఆలయத்திற்கு வருவதற்கு என்று சொல்லுவார். ఆ తర్వాత కొన్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు 4 వారాలు గుడిపోతారు. ఆ తర్వాత ఇక ఆ కారు అన్ని కార్యాలకు ఉపయోగించుకుంటారు. அவ்விதமாக முதலாம் வாரம் 2ஆம் வாரம் என்று அவர்கள் ஆலயத்துக்கு வருவார்கள். அதற்கு பின்னதாக பார்த்தா எல்லாவற்றுக்கும் அதை தான் உபயோகிப்பார். దేనికి కార్యాలని తెలియజేస్తున్నాము? எதற்காக இந்த காரியத்தை நான் அறிவிக்கிறேன்? మన శక్తికి, మన స్తోమతకు, మన యొక్క స్థితికి మించి ఏది మనము చేసినా బింకమలాడేవారు, డంబము మాటలు పలికేవారు, డంబముగా ప్రవర్తించేవారు అంత్య దినములలో అంత్యక్రీస్తు యొక్క స్పిరిట్ వారిలో క్రియేచేస్తున్నది. நம்முடைய நிலைக்கும் நம்முடைய பலத்திற்கும் மிஞ்சி நாம் செய்கிற காரியங்கள் எல்லாம் நாம் பார்க்கும் போது நாம் வீம்புக்காரர் தான், தம்பமாக நடந்து கொள்வர்கள் தான், நம்பமாக பேசுவர்கள் தான், அந்த கிறிஸ்துவின் ஆவி உடையவர்கள் தான். వారు స్తోమతకు మించి లక్షల కొలది అప్పులు చేసేవారు ఉన్నారు. அவர்கள் தன்னுடைய நிலைக்கு அதிகமாக அவர்கள் லட்சக்கணக்கான கடன் வாங்கினவர்கள் இருக்கிறார். కనుక ఇటువంటి వారే బింకమలాడేవారు, అంత్య దినములలో అపాయకరమైన కాలములో వారు ఉన్నారని పౌలు తెలియజేస్తున్నారు. இவர்கள் தான் வீம்புக்காரர்கள், கடைசி காலங்களிலே இப்படிப்பட்டவர்கள் சபைகளில் காணப்படுகிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் எச்சரிக்கிறார். ఇటువంటి వార్తలు సరైన నిజమైన దేవుని బిడ్డల జీవితంలో ఉండకూడదు. இப்படிப்பட்ட காரியங்கள் சரியான தேவனுடைய பிள்ளையுடைய జీవితంలో కానపడకూడదు. సియోనులోను యెరూషలేములో ప్రవేశించే దేవుని బిడ్డల యొక్క మాటలు ఎలాగుండాలి? సియోనిலும் యెరూషలేములో ప్రవేశించిన దేవుని பிள்ளையுடைய వార్తகள் ఎవిధమా இருக்க வேண்டும். ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వాక్యములో సియోనుని గురించి రాయబడి ఉన్నది. வெளிப்படுத்தின விசேஷம் 14వ அதிகாரம் 7వ వచనத்திலே సియోனை குறித்து எழுதப்பட்டிருக்கிறது. వారి నోట ఏ కపటము లేదని రాయబడి ఉన్నది. இவர்களுடைய வாயிலே கபடம் எதுவுமே இல்லை. సియోనులో ప్రవేశించే దైవజనుల నోట ఏ కపటము కూడా లేదు. సియోనుக்குள்ளே பிரவேசிக்கிற தேவ ஜனங்களுடைய వాయిలే కబడం అలాగే యెరూషలేములో ప్రవేశించే దేవుని బిడ్డల యొక్క వార్తలు ఎలాగుండాలి? అవిధమాగவே యెరూషలేముக்குள் பிரவேசிக்கிற தேவனுடைய பிள்ளைகளுடைய வார்த்தைகள் எவ்விதமா இருக்க வேண்டும்? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యము. வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் 27ஆம் வசனம். అసహ్యమైన దానిని, నిషిద్ధమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడు అందులో ప్రవేశింపడు. தீட்டுள்ளதும் அருவருப்பையும் பொய்யையும் நடப்பிக்கிற எதுவும் அதிலே பிரவேசிப்பதில்லை. అబద్ధమైన దానిని జరిగించేవారు వారి యొక్క నాలుకతో డంబమ మాటలు పలికి అబద్ధమును పలికే దేవుని యొక్క జనుడు వారు నిత్యములో కనబడలేరు. பொய்யை நடப்பிக்கிற, பொய்யை பேசுகிற இவர்கள் அவர்கள் நித்தியத்திலே காணப்பட மாட்டார். అందువల్ల సియోను యెరూషలేములో ప్రవేశించే వారి యొక్క మాటలు విశేషముగా కనబడవలెను. ஆகையால் தான் சீயோன் எருசலேமுக்குள் பிரவேசிக்கிறவருடைய வார்த்தைகள் விசேஷமா இருக்க வேண்டும். యేసు క్రీస్తు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, கர்த்தராகிய இயேசு கிறிஸ்து உலகத்தில் இருக்கும்போது నోరు తెరవవలసిన సమయంలో ఆయన నోరు తెరిచాడు, నోరు తెరవకూడని సమయంలో నోరు తెరవకుండా ఉన్నాడు. அவர் வாயை திறக்க வேண்டிய நேரத்தில் வாயை திறந்தார், திறவாதிருக்க வேண்டிய நேரத்தில் திறவாதிருந்தார். అవసరమైనప్పుడు నోరు తెరిచాడు, అవసరం లేనప్పుడు ఆయన నోరు తెరవలేదు. அவர் எப்பொழுது தேவை வந்ததோ அப்பொழுதுதான் தன் வாயை திறந்தார், எப்பொழுது தேவையில்லையோ திறக்கவில்லை. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనములో ప్రసంగము చేసేటప్పుడు
జనుల మధ్యలో సువార్తను బోధించేటప్పుడు నోరు తెరిచి ఆయన మాట్లాడి ఉన్నాడు. இங்கே மத்தேயு சுவிசேஷம் 5ஆம் அதிகாரத்திலே அவர் மலையிலே ஜனங்களுக்கு பிரசங்கிக்க தொடங்கும் போது அவர் தன் வாயை திறந்து உபதேசித்தார். అవసరమైనప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడాడు. அவர் தேவையான போதுதான் தன் வாயை திறந்து அவர் பேசினார். అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32లో ఆయన నోరు తెరవలేదు. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 8ஆம் அதிகாரம் 32ஆம் வசனத்திலே அவர் வாய் திறக்கவில்லை. నోరు తెరవడానికి ఒక సమయం ఉన్నది, నోరు మూయడానికి ఒక సమయం ఉన్నది. வாயை திறக்க ஒரு நேரம் உண்டு, வாயை மூட ஒரு நேரம் உண்டு. అందువల్ల నీవు నేను కూడా నోరు తెరవవలసిన సమయంలో నోరు తెరవాలి. ஐயோ, நீயும் நானும் கூட நம்முடைய வாயை திறக்க வேண்டிய நேரத்தில் தான் திறக்க வேண்டும். దేవుని స్తుతించేటప్పుడు మహిమపరిచేటప్పుడు నోరు తెరిచి దేవుని స్తుతించాలి. நாம் தேவனை ஸ்துதிக்கும் போது நம்முடைய வாயை திறந்து நாம் தேவனை ஸ்துதிக்க வேண்டும். శత్రువుల మధ్యలో దుష్టుల యొక్క మధ్యలో నోరు మూసుకొని మనం ఉండాలి. இந்த சத்துருக்கள் மத்தியிலே துஷ்டர்கள் மத்தியிலே நாம் வாயை மூடிக்கொண்டு இருக்க வேண்டும். దుష్టుల మధ్యలో నా నోటికి నేను చిక్కము పెట్టుకొని ఉన్నానని భక్తుడు సెలవిస్తున్నాడు. பொல்லாதவர்கள் மத்தியிலே என்னுடைய வாய்க்கு நான் கடிவாளம் போட்டேன் என்று பக்தன் சொல்கிறார். నీవు దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి. நீ தேவனுடைய ஆலயத்திற்கு போகும்போது உன்னுடைய வார்த்தைகள் சொற்பமாய் இருப்பதாக. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரரே சகோதரியே, యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். అంత్య దినములలో భింకములాడేవారు సంఘములో ఉంటున్నారు. கடைசி காலத்திலே தீபுக்காரர்கள் சபையில் தான் இருக்கிறார்கள். ఈ భింకములాడేవారే డంబపు మాటలు పలికేవారు. இந்த தீபுக்காரர்கள் தான் தம்பமாய் பேசுகிறவர்கள். వారే బడాయి మాటలు పలికేవారు. அவர்கள் தான் பெருமையாக பேசுகிறவர்கள். వారు హెచ్చయిన మాటలు పలికేవారు. அவர்கள் தான் மேன்மையாக பேசுகிறவர்கள். వారు గర్వపు మాటలు పలికేవారు. அவர்கள் தான் பெருமையாக பேசுகிறவர்கள். వారు స్తోమతకు మించి వారు మాట్లాడేవారు. அவர்கள் தான் தங்களுடைய நிலைக்கு மிஞ்சி பேசுகிறவர்கள். వారి స్థితికి మించి ప్రతి కార్యాన్ని చేసేవారు. அவர்கள் தங்களுடைய நிலைக்கு மிஞ்சி அவர்கள் எல்லா காரியத்தையும் செய்கிறவர்கள். ఈ కాల సమయంలో ఈ భింకములాడేవారి గుంపులు మీలో ఎంతో మంది కనబడుతున్నారు. இந்த கால வேளையிலே இந்த வீம்புக்கார கூட்டத்தில் உங்களில் எத்தனை பேர் காணப்படுகிறீர்கள்? మీ స్తోమతకు శక్తికి మీ స్థితికి మించి ప్రవర్తించి జీవించేవారు ఎంతమంది ఉన్నారు? உன்னுடைய ஸ்தானத்திற்கும் உன்னுடைய நிலைக்கும் அதிகமாக மிஞ்சி நீ நடத்திக் கொள்கிறாயா? కనుక అంత్య దినాలలో ఇటువంటి స్వభావం భింకములాడేవారు అంత్యక్రీస్తు యొక్క స్పిరిట్ అని గ్రహించాలి. ஆகையால் இப்படி வீம்புக்காரர்கள் கடைசி காலத்திலே அவர்கள் அந்தி கிறிஸ்துவின் ஆவியை உடையவர்கள் என்றார். అటువంటి ఆత్మ దేవుని బిడ్డల్లో క్రియ చేయకూడదు. அப்படிப்பட்ட ஆவி தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே கிரியை செய்யக்கூடாது. సలోమాను జ్ఞానం చెప్పిన విధముగా దేవుని బిడ్డలకి యోగ్యమైనటువంటి మాట్లాడే వారిగా మనం ఉండాలి. சாலமோன் ஞானி சொன்ன வண்ணமாக தேவனுடைய பிள்ளைகள் அவர்கள் தகுதியான வார்த்தைகளை பேசுவதா இருக்க வேண்டும். భింకములాడే వారి యొక్క గ్రూపులో దేవుని యొక్క జనులు ఎవరు కనబడకూడదు. வீம்புக்காரர் கூட்டத்திலே தேவனுடைய ஜனங்கள் யாரும் காணப்படக்கூடாது. గర్వపు మాటలు పలికే వారిలో ఎవరు ఉండకూడదు. பெருமையான வார்த்தைகளை பேசுகிற கூட்டத்தில் யாரும் இருக்கக்கூடாது. గర్వపు మాటలు పలికే గుంపులో ఎవరు ఉండకూడదు. உயர்வான வார்த்தைகளை பேசுகிற கூட்டத்தில் காணப்படக்கூடாது. తానే అతిశయించుకొని గర్వపడి హెచ్చైన మాటల్లో ఎవరు ఉండకూడదు. நம்மையே மேன்மைப்படுத்தி பெருமையான வார்த்தைகளை பேசுகிற கூட்டத்தில் காணப்படக்கூடாது. ఆరోగ్యకరమైన వార్తలు మాట్లాడే వారిగా మనం ఉండాలి. ஆரோக்கியமான வார்த்தைகளை பேசுகிற கூட்டத்தில் நாம் இருப்போம். యోగ్యకరమైన మాటలు పలికే వారిగా మనం ఉండాలి. தகுதியான வார்த்தைகளை பேசுகிற கூட்டத்தில் நாம் இருப்போம். దేవుని చిత్తమైన మాటలు పలికే వారిగా మనం ఉండాలి. தேவனுடைய சித்தத்தை பேசுகிற வார்த்தைகள் நம்மிடத்திலே இருக்கட்டும். మనం ఎంతగా తగ్గించుకుంటున్నామో అంతగా దేవుడు మనల్ని హెచ్చింపబోతున్నాడు. நாம் எவ்வளவாய் நம்மை தாழ்த்துகிறோமோ அவ்வளவாய் தேவன் நம்மை உயர்த்த போகிறார். అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. கடைசி காலத்திலே கொடிய காலங்கள் வரும் என்று அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எச்சரிக்கிறார். ఈ భింకములాడేటువంటి స్వభావము ఒకవేళ ఎవరిలో ఉన్నట్లయితే అది ఒక దినం నీకు అపాయాన్ని తెస్తుంది. ஒருவேளை இந்த வீம்பு காரத்தனம் உங்களில் யாருக்காவது இருக்கும் என்றால் இந்த கடைசி காலத்திலே அது உனக்கு ஆபத்தை உண்டாக்கும். కనుక ఆ భింకములాడే యొక్క స్వభావం ఉన్నట్లయితే ఆ స్వభావము నీ ఆత్మీయ జీవితాన్ని నష్టం చేస్తున్నది. ஒருவேளை வீம்பு காரத்தனம் இந்த சுபாவம் முன்னிலே இருக்கும் என்றால் அது உன்னுடைய ஆவிக்குரிய ஜீவித்தை அழித்து போடும். ఆ భింకములాడే స్వభావము నుండి విడుదల పొంది క్రీస్తు యొక్క స్వభావము మనలో కనబడాలి. இந்த வீம்புக்கார சுபாவத்திலிருந்து நாம் விடுதலை பெற்று கிறிஸ்துவின் சுபாவம் நம்மிலே காணப்பட வேண்டும். మీలో ఎంతమందికి డంబపు మాటలు, అతిశయ మాటలు, గర్వపు మాటలు, బడాయి మాటలు, హెచ్చైన మాటలు కలిగిన వారు మీలో ఎంతమంది ఉన్నారు? இவ்விதமாக உங்களுக்குள்ளே பெருமையான வார்த்தைகளையும் இந்த மேன்மையான வார்த்தைகளையும்
இந்த வீமான வார்த்தைகளையும் டம்பமான வார்த்தைகளையும் பேசுகிற எத்தனை பேர் இருக்கிறீர்கள்? అవి మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచున్నవే. அவைகளெல்லாம் உங்களுடைய ஆவிக்குரிய ஜீவித்தை நஷ்டப்படுத்துகிறது. అది అంత్యక్రీస్తు యొక్క వార్తలైంటున్నవే. அவை எல்லாம் அந்தி கிறிஸ்துவின் வார்த்தைகளாய் இருக்கிறது. అంత్యక్రీస్తుకి ఆ మృగానికి ఆ డంబము మాటలు పలికే నోరు దానికి ఇవ్వబడినది. அந்த கிறிஸ்துவுக்கும் அந்த கொடிய மிருகத்திற்கும் அந்த தூஷணமான வார்த்தைகளை பேசுகிற வாய் கொடுக்கப்பட்டது. కనుక మనకి దేవుడు అటువంటి నోరు ఇవ్వలేదు. ஆனால் நமக்கு அப்படிப்பட்ட வாய் தேவன் தரவில்லை. మనకి ఇచ్చిన నోరు విశేషమైనది. நமக்கு கொடுக்கப்பட்ட வாய் விசேஷமானது. అందువల్ల నీ యొక్క నోటిలో మధు క్షీరములు కనబడాలి. ஆகையால் தான் உன்னுடைய வாயிலே தேனும் பாலும் காணப்பட வேண்டும். దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి ఒక విశేషమైన శక్తి జ్ఞానము మనకు అవసరమైంటున్నది. இதோ தேவனுடைய ராஜ்யத்துக்கு அடுத்த விசேஷமான பலமும் ஞானமும் உனக்கு இருக்க வேண்டும். దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి వార్తలు మనము కలిగి జీవించి ప్రభు రాకడ సిద్ధపడకు ప్రభు మనకు సహాయం చేయనుగా. தேவனுடைய பிள்ளைகளுக்கு தகுதியான வார்த்தைகளை பேசுகிறவர்களாய் நாம் காணப்பட்டு கர்த்தருடைய வருகைக்கு நாம் ஆயத்தமாகி சேர்க்கப்படுவோம். అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగనే నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగనే నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. దహింపచేయుము ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చు దేవా. దహింపచేయుము ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చు దేవా. ప్రభువా పంపుము పరిశుద్ధాత్మని దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపు దేవా. ప్రభువా పంపుము పరిశుద్ధాత్మని దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపు దేవా. అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగానే నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగానే నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగానే నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగానే నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. నోటి మాలిన్యముల అగ్నితో శుద్ధి చేయు దేవా. కల్మషరహితమైన సంగముగా మార్చి సుందర శ్రీయునులో యుగ యుగములు నిల్పు దేవా. కల్మషరహితమైన సంగముగా మార్చి సుందర శ్రీయునులో యుగ యుగములు నిల్పు దేవా. కల్మషరహితమైన సంగముగా మార్చి సుందర శ్రీయునులో యుగ యుగములు నిల్పు దేవా. కల్మషరహితమైన సంగముగా మార్చి సుందర శ్రీయునులో యుగ యుగములు నిల్పు దేవా. సుందర శ్రీయునులో యుగ యుగములు నిల్పు దేవా. సుందర శ్రీయును యుగ యుగములు నిల్పు దేవా. సుందర శ్రీయునులో
యుగ యుగములు నిల్పుదివా సుందర సీయోనులో, యుగ యుగములు నిల్పుదివా సుందర సీయోనులో, యుగ యుగములు నిల్పుదివా. దయచేసి ఒక 5 నిమిషాలు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి 5 నిమిషాలు ఆరుమలగా నిற்போம். వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, బలహీనులు తప్ప మిగిలిన వారందరూ ఒక 5 నిమిషాల మోకాళ్ళ మీద ఉండండి. வியாதி உள்ளவர்கள், முதியோர்கள், பலகீனர்கள் தவிர எல்லாரும் முழங்கால் நிற்போம். ఈ ఉదయ కాల సమయములో బింకమలాడేవారు అనే కార్యముని గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. இந்த காலவெளியிலே வீம்புக்காரர் என்கிற காரியத்தை குறித்து தேவன் நம்மோடு இடைப்பட்டார். అంత్య దినములలో సంఘములో బింకమలాడేవారు ఒక గ్రూపు వారు ఉన్నారు. கடைசி காலத்திலே சபையிலே வீம்புக்கார கூட்டம் ஒருவர்கள் காணப்படுவார்கள். మన మధ్యలో ఎవరెవరైతే ఆ గ్రూపులో ఉన్నారో ఆ గుంపులో ఉండి విడుదల పొందడానికి మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోనండి. யார் யார் வீம்புக்கார கூட்டத்தில் காணப்படுகிறீர்களோ இந்த காலவெளியில் நீங்கள் கர்த்தருக்கு ஒப்பு கொடுத்து அதிலிருந்து விடுதலை பெறுங்கள். యవనస్తులలో, బ్రదర్స్ మధ్యలో, సహోదరుల మధ్యలో బింకములు ఆడేవారు ఎంతమంది ఉన్నారో ఆ గ్రూపులో ఉండి బయటకు రావడానికి మిమ్మల్ని మీరే సమర్పించుకోనండి. வாலிப சகோதர சகோதரிகள் மத்தியிலும் பெரியவர்கள் மத்தியிலும் யார் யார் வீம்புக்கார கூட்டத்தில் காணப்படுகிறீர்களோ அந்த கூட்டத்திலிருந்து நீங்கள் வெளியே வருவதற்காக இந்த கால்வெளியில் మీరు ஒப்புக்கொள்ளுங்கள். రక్షింపబడిన, బాప్తిసం పొందిన, పరిశుద్ధాత్మ పొందిన అయినప్పటికీ ఈ బింకములు ఆడేవారు గ్రూపులో అనేక మంది ఉన్నారు. ரட்சிக்கப்பட்டிருந்தாலும் ஞானஸ்நானம் எடுத்திருந்தாலும் அபிஷேகம் பெற்றிருந்தாலும் அநேகர் இந்த வீம்புக்கார கூட்டத்தில் காணப்படுகிறார். ఈ బింకములు ఆడేవారు అనగా బడాయి మాటలు చెప్పుకునేవారు. இந்த வீம்புக்காரர்கள் என்றால் அவர்கள் உயர்வான காரியங்களை பேசிக் கொள்கிறார்கள். వారికి వారే హెచ్చించుకునే కార్యాలని బయలుపరచున్నది. அவர்கள் அவர்களுக்கு தானே உயர்வாய் உயர்த்திக் கொள்கிறார்கள். అతిశయమైన మాటలు పలికే వారిని బయలుపరచున్నది. அவர்கள் மேன்மையான காரியங்களை வெளிப்படுத்துவர்களாய் இருக்கிறார்கள். గర్వపు మాటలను పలికే వారిని బయలుపరచున్నది. அவர்கள் பெருமையான காரியங்களை பேசுவர்களாய் இருக்கிறார்கள். డంబపు మాటలు పలికే వారిని బయలుపరచున్నది. அவர்கள் தம்பமான காரியங்களை பேசுவர்களாய் காணப்படுகிறார்கள். ఇటువంటి యొక్క మాటలు మీలో ఎవరిలో కనబడుతున్నవి? இப்படிப்பட்ட காரியங்கள் உங்களிலே யார் யாரிலே காணப்படுகிறது? నిజముగా బింకములు ఆడేవారి గ్రూపులోనే ఉన్నావని దేవుని యొక్క ఆత్మ తెలియజేస్తున్నది. நீ வீம்புக்கார கூட்டத்தில் தான் இருக்கிறாய் என்று தேவனுடைய ஆவியானவர் உன்னை குறிப்பிடுகிறார். ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవునికి నీవు సమర్పించుకున్నట్లయితే இப்பொழுதே நீ பரிசுத்த ஆவியானவரை தேவனுக்கு ஒப்பு கொடுப்பாயானா ఆ ఆత్మ నిన్ను విడుదల చేస్తున్నది. அந்த பரிசுத்த ஆவியானவரை விடுதலை செய்கிறார். బింకములు ఆడేవారి గ్రూపులో నుండి నిన్ను బయటకు లాగుతున్నది. வீம்புக்கார கூட்டத்திலிருந்து உன்னை வெளியே கொண்டு வருகிறார். ఇది అంత్యక్రీస్తు యొక్క ఆత్మని దేవుడు మాట్లాడి ఉన్నాడు. இது அந்த கிறிஸ்துவின் ஆவி என்று தேவன் உன்னோடு ఇది பேசினார். ఒక విశ్వాసకి ఉండవలసిన ఆత్మ కాదు. இது ஒரு விசுவாசிக்குள்ளே இருக்க வேண்டிய ஆவி அல்ல. ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన స్వభావము కాదు. இது தேவனுடைய பிள்ளைக்குள்ளே இருக்க வேண்டிய சுவாபமும் அல்ல. ఇది సాతానిక స్వభావం అంటున్నది. இது சாத்தானின் சுவாபமாய் இருக்கிறது. ఇప్పుడే బింకములు ఆడేవారి గ్రూపులో నుండి నువ్వు బయటకు రావాలి. இதோ வீம்புக்கார கூட்டத்திலிருந்து இப்பொழுதே நீ வெளியே வா. ఒక్క నిమిషము దేవునికి సమర్పించుకో. ஒரு நிமிஷம் நீ தேவனுக்கு ஒப்புக்கொடு. ప్రభువా నీ గుంపులో నుండి బయటకు లాగండి అయ్యా. கர்த்தாவே, இந்த கூட்டத்திலிருந்து நான் வெளியே வர வேண்டும் ஐயா. ప్రభు అంత్య దినములలో అనేక మంది గుంపులో ఉంటున్నారయ్యా. கர்த்தாவே, கடைசி காலத்திலே அநேகர் இந்த கூட்டத்திலே இருக்கிறார். నేను ఈ గ్రూపులో ఉండకూడదు ప్రభు. கர்த்தாவே, நான் இந்த வீம்புக்கார கூட்டத்தில் இருக்கக்கூடாது. ప్రభు మీ యొక్క వాక్యమనే పాలు ద్వారా, తేనె ద్వారా నన్ను బయటకు లాగండి. இதோ உம்முடைய வசனத்தின் மூலமாக என்னை வெளியே கொண்டு வரும் మీ ஐயா. యొక్క అభిషేకము ద్వారా నన్ను విడుదల చేయండి ప్రభు. உம்முடைய அபிஷேகத்தின் மூலமாகவே என்னை விடுவியும் ஐயா. ఈ యొక్క బింకములు ఆడేవారి గ్రూపులో నేను ఉండకూడదు ప్రభు. இந்த வீம்புக்கார கூட்டத்திலே நான் இருக்கக்கூடாது ஐயா. నన్ను విడుదల చేయండి ప్రభు. என்னை விடுதலை செய்யும் ஐயா. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. ஒரு நிமிஷம் ஜெபத்திலே இருங்கள். ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. ஒரு நிமிஷம் நீங்கள் ஜெபத்திலே దేవుడు இருங்கள். విడుదల చేయబోతున్నాడు. தேவன் உங்களை விடுவிக்க போகிறார். అనేక మందికి విడుదల చేయబోతున్నాడు. அநேகரை தேவன் விடுவிக்க போகிறார். ఎవరు బింకములాడే గుంపులో ఉండకూడదు. இனிமேல் வீம்புக்கார கூட்டத்தில் இருக்கக்கூடாது. ప్రభు అందరిని విడుదల చేయబోతున్నాడు. கர்த்தர் எல்லாரையும் விடுவிக்க போகிறார். ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. ஒரு நிமிஷம் ஜெபத்திலே இருங்கள். దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. ஒரு நிமிஷம் எல்லாரும் ஜெபத்திலே దేవుడు இருங்கள். గొప్ప అభిషేకాన్ని కుమరింపబోతున్నాడు. தேவன் பெரிய அபிஷேகத்தை ஊட்ட போகிறார். అభిషేకములను కాల్చి వేస్తున్నది. இதோ விசேஷமான கிரியை நடக்கிறது. అభిషేకములను విడుదల చేయబోతున్నది. அது விடுதலை செய்ய போகிறது. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. ஒரு நிமிஷம் எல்லாரும் ஜெபத்திலே ఒక్క இருங்கள். నిమిషం ప్రార్థనలో ఉండండి. ஒரு నిమిషం ஜெபத்திலே ఎవరు இருங்கள். మౌనంగా ఉండవద్దు. ఎవరు మౌనమాయి இருக்க ప్రభువునికి வேண்டாம். విడుదల ఇవ్వబోతున్నాడు. தேவனுக்கு விடுதலை தர ప్రభు போகிறார். ఇప్పుడే విడుదల ఇవ్వబోతున్నాడు. இதோ தேவனுடைய விடுதலையாக்க போகிறார்.
హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి నోరు తెరిచి ప్రార్థనలో ఉండడం, మౌనంగా ఉండవద్దు. தயவுசெய்து வாயை திறந்து எல்லாரும் ஜெபம் பண்ணுங்கள். மௌனமாக అందరూ నోరు తెరిచి ప్రార్థనలో ఉండడం. எல்லாரும் வாயை திறந்து செவியுங்கள். హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా పంపుము పరిశుద్ధతాగ్నిని దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపుదివా. 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 దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపుదివా. దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపుదివా. దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపుదివా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మన కూటమిని ఆస్వాదించిన దయగొరకై స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటల ద్వారా, అభిషేకం ద్వారా, సాక్ష్యం ద్వారా, వర్తమానము ద్వారా ప్రభు క్రియ చేసిన దయకొరకై స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ యొక్క అంత్య దినములలో దేవునికి జనులలో ఎటువంటి స్వభావాలు కలిగి ఉంటున్నారు అనే ఒక అనుభవమును పౌలు దినాలలో మనతో మాట్లాడిన దయకొరకై స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష ప్రియులు, భోజన ప్రియులు, బింకమలాడేవారు, ఇటువంటి స్వభావాలు కలిగిన మనుషులు సంఘములో ఉంటున్నారు. వారి మధ్యలో నుండి బయటికి వచ్చుటకు దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ బింకమలాడేవారు, హెచ్చైన మాటలు పలికేవారు, డంబము మాటలు పలికేవారు, గర్వము మాటలు పలికేవారు, అతిశయమైన మాటలు పలికేవారు, గొప్పలు చెప్పుకునేవారు, బడాయి మాటలు మాట్లాడేవారు, ఇటువంటి గుంపులో నుండి దేవుడు విడుదల చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం. అంత్యక్రీస్తుకు సంబంధించిన మాటల్లో నుండి విడుదల చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు సంఘం యొక్క పెళ్లి కుమార్తె తగిన రీతిలో అటువంటి మాటలు కలిగి జీవించుటకు దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించి. పరిశుద్ధమైన మా దేవాయి వరకు స్తోత్రం తండ్రి. గడిచిన వారం మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఈ సంవత్సరం 3 నెలల 3వ పునరుద్ధానం మంది సమకూరాడు మాకు గొప్ప నిధి కొరకై స్తోత్రం. మీరు మా యొక్క జీవితంలో సమస్త మేలుపకారం కొరకై స్తోత్రం.
మమ్మల్ని నడిపిస్తున్న మార్గం స్తోత్రం తండ్రి ప్రభువా. ఉదయకాల విసంధానం చేయని ఆత్మతో సత్యంతో సేవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రం. ఆరాధన అంతే మీరు భావించండి స్తోత్రం. మాకు ఇచ్చిన మీ ఆలోచన కొరకు స్తోత్రం. నిజమే మా యొక్క జీవితం అనేక సందర్భాలు ప్రభువా స్వామి విశ్వాసులన్నీ దేవుని బిడ్డని పేరు పెట్టినప్పుడు డబ్బపు మాటలు డబ్బపు క్రియలు అనేకమైన దుష్ట కార్యమాలు కనబడిచిన ఈ దినములు మీరు హెచ్చరించిన ఒక్కరి కొరకు స్తోత్రం తండ్రి ప్రభువా. మీ హెచ్చరికలు విని దాని ప్రకారం మా జీవితాన్ని మార్చుకొని దిద్దుకొని వాటి ధన్యుడిగా తండ్రి స్తోత్రం. కాబట్టి నీ వాక్కు ప్రకారం మా యొక్క జీవితం బంధువులను పరిశీలించుకుని ప్రభావ నీకు ఇష్టమైన స్వభావాన్ని తీసి పారవేడికి మా కృపద ఇచ్చింది స్వామికి స్తోత్రం తండ్రి. నువ్వు కోర్చిన ఒక దివ్య స్వభావంతో అందరినీ మమ్మల్ని నడిపించండి స్వామి స్తోత్రం. నువ్వు కోర్చిన ఒక పరిశుద్ధ జీవితం మమ్మల్ని నడిపించండి స్వామికి స్తోత్రం తండ్రి ప్రభావ. నీకు ఇష్టమైన కార్యం ఏమన్నా నీ పరిశీలించుకొని వాటిని పారవేసి దానిని విడుదల పొందుటకు ప్రతి బిడ్డకి మీరు కృపద ఇచ్చండి స్వామి స్తోత్రం. మీ ఆత్మ ద్వారా మీ అభిషేకం విడుదల ఇచ్చండి స్వామికి స్తోత్రం తండ్రి ప్రభు. ఇంకొక సేవలు మీరు కట్టలేపటి గొప్ప కార్యం చేయండి స్వామి. సంఘం మీరు ఆశ్రయించండి స్వామి స్తోత్రమైన స్వామి. మమ్మల్ని పిలిచిన పిలుపుని ఏర్పాటు గ్రహించుకొని నిష్కళంకమైన ఒక జీవితం చేయడం మాకు సహాయించండి స్తోత్రం. వారం వంద కృపలో కాచి కాపాడు భద్రపరచము సేవకు సరిగ్గా విశాలపరిచిన స్వామి స్తోత్రం. మాకు అన్నింటి స్థలం మంది వస్తూ సమర్పిస్తాను స్తోత్రం. అంట్లో ఆటను తొలగించి ప్రభావ మీరు మా ముందుగా వెళ్ళి గొప్ప కార్యం చేస్తే మాకు ముందుగా స్తోత్రం తండ్రి ప్రభావ స్తోత్రం. విశ్వాసనాలు మీ సముఖుల్ని ప్రార్థించిన తండ్రి స్తోత్రం. మా ప్రార్థన మీరు ఆలోచించారు కనుక స్తోత్రం ప్రభావ స్వామి. కార్యములు చేసి మీకు నా మీరు మహింపడుతుంది స్తోత్రం. తగ్గించుకొని సమర్పిస్తాను స్తోత్రం. విచిత్రమైతే కన్నుషణ కూడా సహాయం చేయము. అదనములన్నీ ప్రభావ స్థిరపరచండి స్వామిని స్తోత్రం తండ్రి ప్రభావ. ఇంకొన భయముతో భక్తితో వణుకుతో నీ కొరకు ఆశక్తిగా వేలాక నమ్మకస్తులుగా శుద్ధ హృదయం కలిగిన వారి పరిశుద్ధమైన జీవితం చేసిన వారే అసహ్యమైన స్వభావాలను విడిచిపెట్టి ప్రభావ దివ్య స్వభావం కలిగిన వారే ఎదుర్కొని భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేండను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు